ఆత్మను గూర్చి, ప్రాణమును గూర్చి, శరీరమును గూర్చి ఒక చక్కని పాఠాన్ని ఇప్పుడు మనం పరిశోధన చేయబోతున్నాం. బైబిల్ను నేర్చుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు రాయించిన గ్రంథాన్ని పరిశీలించటానికి, ఆంగ్ల భాషలో రీసెర్చ్ అంటారు దీన్ని, పరిశోధన చేయటానికి మనం ఇక్కడ కూర్చున్నాం. కనుక ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు మీరు ప్రసంగాలు విన్నటువంటి పద్ధతిలో కాకుండా ఒక ప్రశ్న, ఒక సమాధానం, ఒక పరిశోధన, ఒక వెదికే ఆలోచన, తడువులాడే మనసు, ఇలాంటి వాటితో వాక్యాన్ని నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఉండాలి, రీసెర్చ్ చేసేవారుగా ఉండాలి, పరిశోధకులుగా ఉండాలి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, అందరి దగ్గర నోటు పుస్తకం ఉండాలి, ప్రతి ఒక్కరూ ఎలర్ట్గా ఉండాలి. మొదటి పాఠంగా ఆత్మ ఎవరు, ప్రాణం ఏమిటి, శరీరం ఎందుకు, దీనిని గురించి మనం ఆలోచించేద్దాం. దీనిని గురించి మనం రీసెర్చ్ చేయవలసిన అవసరం ఉందా? ఆత్మను గూర్చి, ప్రాణాన్ని గూర్చి, శరీరాన్ని గూర్చి రీసెర్చ్ చేయవలసిన అవసరం ఉందా? అంటే ప్రతి మానవుడు ప్రారంభంలో, ఆది కాలంలో చేయవలసిన మొట్టమొదటి పరిశోధన అంటూ ఏదైనా ఉందంటే అది ఆత్మను గూర్చిన పరిశోధన, ప్రాణమును గూర్చిన పరిశోధన, శరీరమును గూర్చిన పరిశోధన. ఈ లోకం, మనం నివసిస్తున్నటువంటి ఈ లోకం వీటిని గూర్చిన పరిశోధన మర్చిపోయింది, పక్కన పెట్టేసింది. అందువల్ల ఈరోజు ఎంతో గొప్పగా అభివృద్ధి చెందిన మనం ఉంటున్నటువంటి దేశం, మనం నివసిస్తున్నటువంటి ఈ విశ్వం, ప్రపంచం ఆత్మను గూర్చిన కనీసపు ఒక అవగాహన లేకపోవటం మనం చూస్తున్నాం. ఆత్మను గూర్చిన అవగాహన లేదు. ఆత్మ అనగానే అందరూ దెయ్యం అనుకున్నారు. ఆత్మ అనగానే అందరూ ఎక్కడో శ్మశానంలో ఉండేది, మనకు సంబంధించినది కానిది అనుకున్నారు. కానే కాదు. అసలు ఆత్మకు బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఈ ప్రపంచం ఒక్కసారి చూస్తే, ఆలోచిస్తే నిజంగా దేవుడు అర్థమైపోయి ఉండేవాడు. మనిషి ఎందుకు బ్రతకాలో ఈ ప్రపంచానికి తెలిసి ఉండేది. ఎవరి కొరకు ఆలోచించాలో ప్రతి ఒక్కరికి అర్థమై ఉండేది. ఎవరింతకీ ఆత్మ? ఆత్మను గూర్చి మనం ఎందుకు పరిశోధించాలి? ఎక్కడో శ్మశానాలలో అర్ధరాత్రి పూట, అమావాస్య కాలంలో అప్పుడప్పుడు కనిపించేదే ఆత్మ ఈ ప్రపంచం అనుకుంటున్నట్టుగా? లేక మరి ఇంకేమైనా ఉందా అని మనం ఆలోచన చేయాలి. ఆత్మను గూర్చి బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట మనం ఆలోచన చేస్తూ పరిశోధకులుగా ముందుకు వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆత్మ అనే పదం 2 అక్షరాల పదం అక్కడ ప్రయోగింపబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని వ్రాయబడింది. ఆత్మనే ప్రయోగం. ఆత్మను గూర్చి దేవుడు మొట్టమొదట మనకు తెలియజేస్తున్నాడు. చూడండి ఏమను రాయించాడో చూడండి. యోహాను చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు ఆత్మ గనుక అంటున్నాడు. అంటే ఈ లోకం మొట్టమొదట మోసపోయింది. శ్మశానాలలో ఉండేది ఆత్మ అనుకుంది. చింత చెట్టు మీద అమావాస్య కాలంలో తిరిగేది ఆత్మ అనుకుంది. పాడుబడిన బంగ్లాలో ఉండేది ఆత్మ అనుకుంది. కాదు కాదు, మీరు కొలిచే
ప్రతినిత్యం మీరు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధ స్థలంలో ఉండాలి అనుకునే ఆ దేవుడే ఆత్మ అని వ్రాయించాడు దేవుడు. దేవుణ్ణి ప్రతి ఒక్కరూ పవిత్రుడిగా చూడాలనుకుంటారు. పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఉంచాలనుకుంటారు. శ్మశానంలో దేవుణ్ణి ఎవరైనా ఉంచాలనుకుంటారా? అపరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి ఎవరైనా ఉంచాలనుకుంటారా? ఒక కుళ్ళి కాలువలు, ఒక పెంట మీద దేవుణ్ణి పెట్టాలనుకుంటారా? ఒక పవిత్రమైన స్థలం, అందుకే ఒక కొండను ఎన్నుకుంటారు. దేవుడు పరిశుద్ధుడు అనుకుంటే, దేవుడు పవిత్రమైన స్థలంలో ఉండాలి అనుకుంటే, ఆ దేవుని గురించి తాను వ్రాయించిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలి అనుకుంటే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనుషులకు బాగా అర్థం కావాల్సింది ఇది. దేవుడు తండ్రి అయిన దేవుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మ అంటే ఏదో మనలను భయపెట్టేది కాదు. ఆత్మ అంటే ఒక దెయ్యం కాదు. ఆత్మ అంటే మనుషులకు దూరంగా ఉండేది కాదు. స్వయంగా పరలోకమందున్న తండ్రి ఏమని రాయించాడో చూడండి. దేవుడు ఆత్మ అంటున్నాడు. దేవుడు ఆత్మ అంటున్నాడు. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటున్నాడంటే మనుష్యులకు ఆత్మకు ఒక మంచి సంబంధం ఉంది. మనుషులు మొట్టమొదట నేర్చుకోవలసిందే ఆత్మను గురించి. మీ తండ్రి అయిన దేవుడు ఆత్మ కనుక మీరు మొట్టమొదట ఆత్మ మీద రీసెర్చ్ చేయాలి, ఆత్మ మీద పరిశోధన చేయాలి. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ ఎవరో మీకు అర్థం కావాలి. అందుకే మనకు రాయించిన మాట, పరలోకమందున్న దేవుడు ఆత్మ. ఇక మీదట మీరు ఈ క్షణం నుండి దేవుణ్ణి మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా ఒకటే మీ మనసులో మీరు నిర్ధారించుకోవాలి. అదేంటంటే దేవుడు ఆత్మ. అంతకు మించిన నిర్వచనం ఆయనకు మనం ఇవ్వలేము. ఆయన రూపాన్ని గూర్చి కానీ ఆయనను గూర్చి ఏవైనా చెప్పాలి అనుకుంటే ప్రాథమికంగా మనం చెప్పవలసింది ఆయన ఆత్మ. దేవుడు ఆత్మ. ఈ విషయం ప్రపంచంలో ఎంతమందికి అర్థమైంది చెప్పండి? అర్థం కాలేదు కనుకే దేవుళ్ళుగా 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 వ్యక్తికి ఒక దేవుడిగా మారిపోయాడు. 1 కోటి మంది మనుషులుంటే 1 కోటి మంది దేవుళ్ళు, 7 కోట్ల మంది మనుషులుంటే 7 కోట్ల దేవుళ్ళు. వ్యక్తికి ఒక దేవుడిగా మారిపోయాడు. ఏ వ్యక్తికి అర్థం కాలేదు కనుక వ్యక్తికి ఒకలా అర్థమయ్యాడు. దీని మీద నిజంగా పరిశోధన చేస్తూ ఉంటే ఆ దేవుడు ఆత్మన్న విషయం ఈ లోకానికి ప్రపంచానికి అర్థమై ఉంటే ఆ ఆత్మదేవుడే అందరికీ దేవుడయ్యేవాడు. ఆయన అందరికీ దూరం అవ్వటానికి కారణం ఏంటంటే మొట్టమొదట ప్రాథమిక నిర్వచనం ఆయనను గూర్చిన ఆ రహస్యం ఎవరికీ అర్థం కాలేదు. అదే ఆయన ఆత్మ. ఇప్పుడు మనుషుల దగ్గరకు మనం రావాలి. మనలను గూర్చి మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఆత్మ అయితే ఆయన ఎలా తెలుసుకోవాలి? మనం ఆయన ఎలా ఉంటాడో మనకు ఎలా అర్థమవుతుంది? ఆయన ఉనికి పట్టేంటి? ఆత్మను గూర్చి అధ్యయనం చేయాలంటే మనం ఎలా నేర్చుకోవాలి అన్న దానిని ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. మనుషుల దగ్గరకు వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మరొక చక్కని విషయాన్ని దేవుడు రాయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. జాగ్రత్తగా చదవాలి ఈ మాట. మీరు పరిశోధనాత్మకంగా చూడాలి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే అమెరికన్స్కి, ఇండియన్స్కి, పాకిస్తానీస్కి, శ్రీలంకన్స్కి, ఆస్ట్రేలియన్స్కి, చైనీస్కి, జపనీస్కి, అందరికీ, అన్ని దేశాలలో ఉన్నవారికి, ఈ భూమి మీద 800 కోట్ల మంది మనుషులుంటే ప్రస్తుతం నివసిస్తున్నటువంటి జనసంఖ్య
ఈ వందల కోట్ల మంది మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడింది. దీని మీద రీసెర్చ్ ఉందా ఈరోజు? దీని మీద పరిశోధన ఎవరైనా చేశారా? ఎవరైనా ఒక కమిటీ వేశారా? దీని మీద ఆలోచన చేయండి, దీనిని గురించి నిజ నిర్ధారణ చేయండి అని ఎవరైనా కమిటీ వేశారా? లేదు. అంటే దేవుడు ఎవరికి అక్కర్లేదు. అందరికీ తండ్రి అనే దేవుడు ఒక్కడే. మరలా ఇంకేం రాయబడిందో చూడండి, కింద ఇంకేం చెబుతున్నాడు చూడండి. ఆయన అందరిలో వ్యాపించాడు అంటున్నాడు చూడండి. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అంటున్నాడు చూడండి. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఎవరైనా? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అందరిలో ఎలా వ్యాపించి ఉన్నాడు? ఆయన అందరిలో ఎలా వ్యాపించి ఉన్నాడు అంటే ప్రతి మనిషి దగ్గర దేవుడు ఉండాలి. ఇప్పుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఆత్మగా ఉన్నాడు. యోహాను సువార్త ప్రకారం, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు అని వ్రాయబడింది. అంటే పరలోకమందున్న అందరికీ పైగా ఉన్న ఆ తండ్రిలో నుండి ఏదో ఒక భాగం మనలోకి వచ్చిందన్నమాట, మనలో వ్యాపించిందన్నమాట. దానిని బట్టి మనం ఆయనకు కుమారుడు అయ్యాం. ఆయన మనకు తండ్రి అయ్యాడు. అందరికీ కావలసినటువంటి దానిని ఆయనే ఇచ్చాడు. అందుకే ఆయన తండ్రి అయ్యాడు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక దేశంలో ఉన్న మనుషులకు మాత్రమే కాదు, ఒక జాతిలో ఉన్న మనుషులకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనిషిగా ఎవరు పుడితే వారందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు. అందుకే ఆయన తండ్రి అయ్యాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ఆ దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ అందరికీ పైగా ఉన్నవాడు. అందరికీ పైగా ఉన్న ఆత్మ మనుషులందరిలో వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోగలిగితే తల్లి గర్భంలో నుండి పుట్టిన ప్రతి మనిషి దేవునిని కలిగి ఉన్నాడు. భూమి మీద అడుగుపెట్టిన ప్రతి మనిషి దేవునిని కలిగి ఉన్నాడు. దేవునిని కలిగి ఉన్నాడు. ఇది ఎవరికి అర్థం కాలేదండి. దీని మీద పరిశోధన చేస్తేగా అర్థమయ్యడానికి, దీని మీద ఆలోచన చేస్తేనే కదా అర్థం అవడానికి. నాలో దేవుడు ఉన్నాడా? నాలో దేవునికి సంబంధించినది ఉందా? ఆయన ఆత్మ అయితే ఆ ఆత్మకు సంబంధించినది నాలో ఉందా? ఇలా ఆలోచించాడు ఒక భక్తుడు. ఇలా పరిశోధన చేశాడు ఒక భక్తుడు పాత నిబంధన గ్రంథంలో. ఆ కాలంలో, ఇశ్రాయేలు కాలంలో అతనే దావీదు. అలా ఆలోచించాడు గనక, ఇలా పరిశోధన చేశాడు గనక ఆయన నోట నుండి దేవుడు ఒక మాట పలికించాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 57వ వచనం జాగ్రత్తగా చూడండి. యెహోవా నీవే నా భాగము అంటున్నాడు చూడండి. అక్కడ యెహోవా అంటే ఎవరైనా? ఆయనే ఆత్మ. యెహోవా అంటే తండ్రి, అందరికీ పైగా ఉన్నవాడు. ఆయన ఆత్మయే ఉన్నాడని చెప్పాడు చూసారా? ఆయనను గురించి ఇక్కడ వ్రాయబడింది. ఆయనను పిలుస్తూ క్రింద ఉన్న ఒక మనుష్యుడు, భూమి మీద బ్రతుకుతున్న ఒక భక్తుడు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము. నేను ఈ లోకానికి సంబంధించిన వాడను కాదు, ఈ మట్టికి సంబంధించిన వాడను కాదు, ప్రభుత్వాలకు మనుషులకు సంబంధించిన వాడను కాదు. నా మూలం ఎక్కడుందంటే పరలోకంలో నీ దగ్గర ఉంది అంటున్నాడు. మనుషుల యొక్క ప్రాథమికమైన మూలం ఎక్కడుందన్నమాట? ఈ రూట్ ఎక్కడుందన్నమాట? పరలోకంలో దేవుని దగ్గర ఉంది. మర్చిపోకుండా ఎప్పుడు ఈ విషయాలు. ఇవి ప్రతి మనిషికి తెలియవలసిన గొప్ప సంగతులు, మూల సంగతులు, ప్రాథమికమైన సంగతులు. ఒక చెట్టు మనకు పైన కనిపిస్తుంది, కానీ దాని వేర్లన్నీ లోపలికి ఉంటాయి. అందులో తల్లి వేరున ఒక వేరు ఉంటుంది. ఆ వేరు కనుక మనం నరికామనుకోండి, చెట్టు అంతా కుళ్ళిపోతుంది, చెట్టు అంతా ఎండిపోతుంది. ఆ చెట్టు బ్రతకాలంటే ఆ తల్లి వేరు చాలా ముఖ్యమైనది. దాన్ని రూట్ అంటారు, మదర్ రూట్. మనుషులందరికీ ఒక మూలం అంటూ ఉంది. ఆ మూలమే బైబిల్ చెప్పింది.
పరిశోధనాత్మకంగా మనం చూస్తే ఎలాంటి సంగతులు మనకు అర్థమవుతున్నాయో చూడండి. పరలోకంలో ఉన్నవాడు ఆత్మ. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అందుకే భూమి మీద ఉన్న ఒక మనుషుడు ఏమంటున్నాడంటే, తండ్రి, దేవుడు అయిన యెహోవా, నీవే నా భాగము, నీలో నుండి నేను వచ్చాను, నీవే నాకు మూలం, నీవే నాకు మూలం. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతకీ పరలోకమందున్న దేవుడు ఆత్మ అయితే, ఆ ఆత్మలో నుండి ఒక భాగంగా మనుషులందరూ భూమి మీదకి వస్తే ఇంతకీ ఆ భాగం ఎలా ఉంటుంది? నాలో, మీలో, మనుషులందరిలో ఈ భాగాన్ని గుర్తించటం ఎలా? ఈ భాగం యొక్క రూపురేఖలేంటి? ఈ భాగం ఎలా ఉంటుంది? ఈ ఆత్మను ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఈ ఆత్మ ఎలా ఉంటుంది అన్నదాన్ని మరలా మనం ఆలోచన చేయగలిగితే మరొక చోట దేవుడు ఒక చక్కని వివరణ ఇచ్చాడు. ఒక మనిషిని మనం చూసినప్పుడు ఆ మనిషిలో ఉండే ఈ విభాగాలను గూర్చి దేవుడు రాయిస్తున్నాడు. పైకి కనిపించే శరీరాన్ని గూర్చి లోకం ఆలోచించింది, లోకం పరిశోధనలు చేసింది, అందరికీ చెప్పింది. ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే బాహ్య నేత్రాలకు కనిపిస్తుంది కనుక శరీరం అందరికీ తెలిసిందే. కానీ ఈ ఆత్మను గూర్చి, అందరిలో వ్యాపించిన తండ్రిని గూర్చి ఎవరు చెప్పగలరు? అందుకే బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది, దానిని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూడండి. మా బాహ్య పురుషుడు కృషించుచుండను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని వ్రాయబడింది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు పురుషులను గురించి రాయబడింది. ఇక్కడ 2 పర్సనాలిటీస్ని గురించి రాయబడింది. ఒకే వ్యక్తిలో ఉన్న 2 పురుషులు, ఇద్దరు పురుషులు. ఒకడు బాహ్య పురుషుడు, అంటే కంటికి కనిపిస్తున్నవాడు, బాహ్య రూపం, బాహ్య రూపానికి కనిపిస్తున్న దేహం, దీనిని దేవుడు బాహ్య పురుషుడు అన్నాడు. దీనితో పాటుగా అందరిలో వ్యాపించిన దేవుడు కూడా ఉన్నాడుగా. ఆ దేవుణ్ణి, ఆ వ్యాపించిన దేవుణ్ణి ఏమని రాయించాడో తెలుసా? ఆంతర్య పురుషుడు అన్నాడు. ఆంతర్య పురుషుడు, ఇంటర్నల్ పర్సన్. పైకి కనిపించే ఎక్స్టర్నల్ పర్సన్ని ఈరోజు ప్రపంచం అంతా చూస్తుంది, దానికోసం ఆలోచిస్తుంది. ఎంత వెర్రిబాగుల ప్రపంచం ఇది! పైకి కనిపించేదాన్ని నమ్ముతావా? పైకి కనిపించేదానినే చూస్తావా? పైకి కనిపించే దానికోసం ఆలోచిస్తావా? పైకి కనిపించే దానికోసం అందరినీ ఆలోచింపచేస్తావా? కాదు కాదు. లోపలున్న వ్యాపించిన దేవుని కోసం ఎప్పుడైనా ఆలోచింపచేసావా? దానిని గురించి ఎప్పుడైనా పాఠం చెప్పావా? దానిని గురించి ఎప్పుడైనా పరిశోధింపచేసావా? అందుకే దేవుడు రాయించిన ఆ మాటలు చూడండి. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. అందుకే ఆంతర్య పురుషుడు అన్నాడు, లోనున్నవాడు గనుక. లోనున్నవాడు గనుక ఆంతర్య పురుషుడు అన్నాడు. మరి ఈ లోనున్నవాడు బాహ్య కంటికి, బాహ్య ప్రపంచానికి కనిపించడా అంటే కనిపించడు, కానీ ఉన్నాడు. లోనున్న ఆంతర్య పురుషుడు ఈ బాహ్య నేత్రాలకు కనిపించడు, ఎందుకంటే చూసే సామర్థ్యత ఈ కంటికి లేదు. లోనున్నటువంటి ఆంతర్య పురుషుడిని చూసే సామర్థ్యత పైనున్న కంటికి లేదు. కన్ను చూడలేదు, కన్ను గ్రహించలేదు. మీకు నాకు మధ్యలో ఎన్నో సూక్ష్మరేణువులు ఉన్నాయి, ఎంతో బ్యాక్టీరియా ఉంది, కానీ వాటిని సూక్ష్మదర్శనంతో చూస్తేనే కనిపిస్తుంది, ఈ బాహ్య నేత్రంతో చూస్తే కనిపించదు. అందుకే అవి ఏవీ లేవు అనుకుంటున్నాం మనం. మీరు, నేను ఒకరినొకరు చూసుకోగలుగుతున్నాం, కానీ మధ్యలో ఉన్న ఎన్నో కీటకాలు, మధ్యలో ఉన్న ఎంతో ధూళి రేణువులు, ఇవన్నీ బాహ్య నేత్రానికి కనిపించవు. బాహ్య నేత్రం వాటిని పసిగట్టలేదు.
అలాగే మనిషి లోపల బంధింపబడి ఉన్న ఆంతర్య పురుషుడుగా ఉన్న ఇంటర్నల్ పర్సన్గా ఉన్న ఆ ఆత్మను కూడా ఈ బాహ్య ప్రపంచం చూడలేదు, కానీ లోపల ఉన్నాడు. ఆ లోపల ఉన్న ఆంతర్య పురుషుడే దేవుని భాగం. అతడే దేవునిగా మనుషులందరిలో వ్యాపించి ఉన్నాడు. దేవునిగా మనుషులందరిలో వ్యాపించి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఆత్మ ఎవరు అనగానే ఆత్మ దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆత్మ ఎవరు అనగానే భూమి మీద ఉన్న మనిషి దేవుని భాగంగా వచ్చాడు, దేవుని భాగాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మ ఎవరో ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఎక్కడో తిరుగులాడేది కాదు ఆత్మ. ఆత్మలన్నిటినీ భాగాలుగా ఇచ్చినవాడు పరలోకంలో ఉన్నాడు, భాగాలుగా వచ్చిన వారు భూమి మీద ఉన్నారు. ఆత్మకు నిర్వచనం. ఈ ఆత్మలన్నింటినీ భూమి మీద పంపించిన ఆత్మ ఎవరు? పరలోకంలో ఉన్నాడు, ఆయనే దేవుడు. భూమి మీద తిరుగుతున్న మనుషులందరూ ఎవరు? సృష్టిని శాసిస్తున్నది ఎవరు? ప్రకృతి అంతటిని తమ చేతిలో పెట్టుకున్నది ఎవరు? తమ గుప్పిట్లో ఉంచుకున్నది ఎవరు? 5 అడుగులు 6 అడుగులు ఎత్తు కలిగినటువంటి మనిషి ఈరోజు ప్రకృతిని అంతటిని శాసించగలుగుతున్నాడంటే, ఈరోజు ఎంత పరిజ్ఞతను సంపాదించగలుగుతున్నాడంటే దానికి కారణం లోనున్న ఆత్మ. దానికి చాలా గొప్పతనం ఉంది. దేవునిలో నుంచి ఒక భాగంగా వచ్చింది. అందుకే మీ ఎదుట ఉన్న ఒక మనిషిని చూసేటప్పుడు మీలో కలగవలసిన ఒక అద్భుతమైనటువంటి భావం ఏంటంటే అతనిలో దేవుడు ఉన్నాడు. అతనికి పైన కనిపించే బాహ్య రూపం శరీరమైన అతని లోపల మాత్రం దేవుని యొక్క భాగం ఉంది, దేవుని భాగం ఉంది. ప్రపంచంలో పుట్టుకొస్తున్న ప్రతి మనిషి దేవుని భాగాలను కలిగి ఉన్నప్పుడు, శరీరాలుగా బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరూ లోన ఆంతర్య పురుషులుగా ఆత్మలుగా బ్రతుకుతున్నప్పుడు ఎవరికి ఈ విషయం అర్థం కాలేదు. ఎందుకంటే భూమి మీద అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ విషయ పరిజ్ఞానాన్ని మర్చిపోయారు. తాము ఆత్మలమని, తాము దేవుని భాగాలమని, తిరిగి ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలుగా మరలా పరలోకమందున తండ్రి దగ్గరకు వెళ్ళాలన్న విషయం మరిచిపోయి అబద్ధాన్ని నమ్మిన వారై, సాతాను చేత మోసగింపబడిన వారై కేవలం బాహ్య రూపానికి కనిపిస్తున్న దేహం మీద మాత్రమే ఆలోచన కలిగి ఉన్నారు. ఆంతర్య పురుషుని గురించి పట్టించుకోలేదు, ఆంతర్య పురుషుని గురించి అర్థం చేసుకోలేదు. అందుకే ఈ తరగతిలో మనం దానిని గురించి ఆలోచన చేద్దాం. ఆంతర్య పురుషుని బాహ్య పురుషుని కలిపి బంధించి ఈ రెండింటినీ భూమి మీద నివసింపచేసేది మధ్యలో ఉన్న ప్రాణం. ఆత్మ ఎవరు, శరీరం ఎందుకు అనేది అర్థం కావాలంటే మధ్యలో ఉన్న ఈ ప్రాణం గురించి మనకు అర్థం కావాలి. ప్రాణం ఏమిటి అసలు? అసలు ప్రాణం ఏంటి? భూమి మీద మనిషి బ్రతుకుతున్నాడు అంటే ఆ మనిషిలో ఉన్న ముఖ్యమైన మూలాంశాలు ఏంటి అని అనుకుంటే, దాని గురించి మనం ఆలోచిస్తే పైకి కనిపిస్తున్నది దేహం, అందరికీ తెలుసు, బాహ్య పురుషుడు శరీరం. లోన ఉన్నది దేవుడు వ్యాపించిన, దేవుడు భాగంగా విడిపోయి వచ్చిన ఆత్మరూపం. ఇక ప్రాణం ఏంటి ఇంతకీ? ప్రాణం ఏంటి ఇంతకీ? ఒక్కసారి మరలా దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే అందులో వ్రాయబడిన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికి వాటికి కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్టు మృగములు చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము అంటున్నాడు. చూడండి, జీవులన్నిటికీ, జీవులందరికీ దేవుడు ఒక ప్రాణం ఇచ్చాడు. దేవుడు ప్రాణాన్ని కలిగి ఉండమన్నాడు. ఈ ప్రాణం లేకపోతే భూమి మీద మనుగడ కష్టం. భూమి మీద మనిషి ఉండలేడు. ఈ ప్రపంచం ఏమనుకుందంటే ఆహారం ఉంటే భూమి మీద బ్రతకచ్చు అనుకుంది, అందుకే ఆహారం సంపాదించుకుంటున్నారు. రంగు కాగితాలు ఉంటే భూమి మీద బ్రతకచ్చు అనుకుంది,
అందుకే డబ్బు సంపాదించుకుంటున్నారు. లేక మరేదో లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది ఉంటే భూమి మీద మేము బ్రతుకుతామేమో అనుకుంటున్నారు. కాదు, సకల జీవులు భూమి మీద బ్రతకాలంటే, భూమి మీద మనుగడ సాగించాలి అంటే వారికి ఆధారభూతమైనది ఒకటి ఉంది. అదేంటంటే ప్రాణము. ఈ ప్రాణం లేకపోతే మనిషి బ్రతకలేడు. ఆత్మ ఉండొచ్చు, శరీరం ఉండొచ్చు, కానీ ఈ రెండింటిని భూమి మీద నివసింపచేసే ప్రాణం లేకపోతే మనిషి ఉండలేడు, మనిషి బ్రతకలేడు. మనిషికే కాదు, మన చుట్టూ ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటికి కూడా దేవుడు ప్రాణం అనే దానిని ఇచ్చాడు. ప్రాణం అనే దానితో ముడిపెట్టాడు. అంటే భూమి మీద మనుగడ సాగించాలంటే, భూమి మీద బ్రతకాలంటే ఏ ఉండాలన్నమాట? ప్రాణం ఉండాలి. ప్రాణం లేకపోతే మనిషి బ్రతకలేడు. ప్రాణం పోతే ఆత్మ విడిపోతుంది, శరీరం విడిపోతుంది. రెండు ఉండలేవు, రెండు కలిపి ఉండలేవు. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు కలిపి ఉండాలి అంటే, జీవం కలిగి ఉండాలంటే, వారు మనుగడ కొనసాగించాలి అంటే, భూమి మీద జీవవాయువును పీల్చుకుంటూ బ్రతకాలి అంటే వారిలో ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం లేకపోతే వారు బ్రతకలేరు. అందుకే ఏమన్నాడు చూడండి, సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తం వ్యర్థం అంటున్నాడంటే ప్రాణాన్ని కూర్చి ఆలోచిస్తే అందరికీ ఒకే ప్రాణం ఉంది అంటున్నాడు. అందరూ ప్రాణమును కలిగిన వారే అంటున్నాడు. ప్రాణం విషయంలో మనం ఆలోచన చేస్తే మనుషులు, జంతువులు, జీవరాశులు అన్నిటికీ దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. ఈ ప్రాణం కలిగిన జీవరాశులన్నీ భూమి మీద మాత్రమే నివసించాలి, భూమి మీద మాత్రమే ఉండాలి. ఎందుకు దేవుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడంటే, ఇందులో దేవుడు జ్ఞానాన్ని ఉంచాడు. భూమి మీద ఉన్న సకల జీవులకు ఒక్కటే ప్రాణం, ప్రాణం ఒకే విధంగా ఉండాలి. ఆ ప్రాణం ఎలా కలిగి ఉంటున్నాయో, ఆ ప్రాణం ఎవరి కొరకు ఎవరు అర్పిస్తున్నారో, ఏం జరుగుతుందో ఈ చక్రాన్ని కనుక మనిషి అర్థం చేసుకుంటే మనిషికి తన బ్రతుకు పరమార్థం అర్థమైనట్టే. మనిషి ఎందుకు బ్రతకాలో తెలిసిపోయినట్టే, మనిషి ఎందుకు వచ్చాడో అర్థమైనట్టే. అందుకే ఈ విషయాన్ని మనకు రాయించాడు. సకల జీవులకు ప్రాణం ఒక్కటే, మృగముల కంటే నరులకు ఏమీ ఎక్కువ లేదు, సమస్తము వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తం మట్టిలోండి పుట్టెను, మట్టికే తిరిగిపోవును. అన్ని శరీరములు మట్టిలో నుంచి వచ్చాయి కనుక అన్ని శరీరములు, అన్ని దేహములు మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఈ భూమి ఉన్న లోకంలో ఉండిపోవాలి. ఈ దేహాన్ని నిలబెట్టేది, ఈ దేహాన్ని భూమి మీద మనుగడ కలిగి ఉండేలా చేసేది ప్రాణం అంటున్నాడు అక్కడ. ప్రాణం, అందరికీ ప్రాణం ఉంది, అందరికీ లైఫ్ ఉంది. అంటే ఈ ప్రాణం లేకపోతే మనిషి బ్రతకలేడు. మనిషి మట్టిలో పూడ్చబడాలి, కట్టెలపై కాల్చబడాలి, ఆ తర్వాత ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. ఇంతకీ ఈ ప్రాణాన్ని గూర్చి ఇంకా మనం బైబిల్ని అడుగుదాం. ఆత్మను గూర్చి మాకు అర్థమైంది, ఎందుకంటే అది నీలో భాగం, మా అందరిలో వ్యాపింప చేసావు నువ్వు. తల్లి గర్భంలోనే మాకు అనుగ్రహించావు దానిని, శరీరాన్ని అమర్చి మాకు ఇచ్చావు. ఆత్మ శరీరాలను గూర్చి మాకు అర్థమైంది, కానీ ఇంతకీ ఈ ప్రాణం గూర్చి మాకు అర్థం కావాలి. జీవులకు, మనుషులకు అందరికీ ప్రాణాన్ని ఇచ్చి, ఆ ప్రాణం ఉంటే బ్రతకాలన్నావు, ఆ ప్రాణం లేకపోతే, ఆ ప్రాణం చనిపోతే, ఆ ప్రాణం ఆరిపోతే వెళ్ళిపోవాలంటున్నావు. ఏంటి తండ్రి ఇంతకీ ప్రాణం? ప్రాణాన్ని గురించి మాకు చెప్పు. ఎందుకంటే ఈరోజు మనుషులందరూ ఈ ప్రాణం గురించి ఆశపడుతున్నారు. తమకున్నదంతా ఇస్తారు ఈ ప్రాణాన్ని రక్షించుకోవటానికి, తమకున్నదంతా ఖర్చు చేస్తారు ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి, భూమి మీద లైఫ్ కాపాడుకోవడానికి. ఇంతకీ ఈ ప్రాణానికి ఉన్న ఆధారం ఏంటి? ఈ ప్రాణాన్ని ఎలా నీవు భూమి మీద ప్రారంభించావు? ఈ ప్రాణాన్ని ఎందుకు పెట్టావు? ఈ ప్రాణం మాకు నేర్పించే పాఠం ఏంటి? ఒక్కసారి మనం వీటిని గురించి పరిశోధిస్తూ ముందుకు వెళ్దాం. ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు ఆహారమగును, మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ప్రాణం ఎవరు? ప్రాణం ఎక్కడుంది?
రక్తంలో పెట్టాడు దేవుడు. చూడండి, రక్తంలో పెట్టాడు దేవుడు. 4వ వచనం, మాంసమును రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. 5వ వచనం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. జంతువులకు ప్రాణం ఉంది, మనుషులకు ప్రాణం ఉంది. జంతువులను మీరు తినేటప్పుడు, మాంసమును మీరు తినేటప్పుడు రక్తాన్ని మీరు తినకండి. ఎందుకంటే ఆ రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. రక్తంలో ప్రాణం ఉంది. జంతువుదైనా సరే మీరు ప్రాణం తీసుకోకూడదు. ప్రాణం మనకు నేర్పించే పాఠం మీకు బాగా అర్థమవుతుంది ఇక్కడ. ఆకుకూరలన్నిటిని ఇచ్చి మీ యొక్క కడుపు నింపుకోండి, మీ ప్రాణమును నిలబెట్టుకోండి, మీ ప్రాణమును కొనసాగించుకోండి. కానీ మీ చుట్టూ ఉన్న జంతువులు ఉన్నాయి చూసారా, మీ చుట్టూ ఉన్న జీవరాశులు ఉన్నాయి చూసారా, వాటిలో కూడా నేనేం పెట్టాను? ప్రాణం పెట్టాను. ఆ ప్రాణం ఏంటంటే వాటి రక్తమే. వాటి రక్తమే వాటి ప్రాణం. కనుక మీరు వాటిని తినేటప్పుడు రక్తమును మాత్రం తినకూడదు, అంటే ప్రాణం తీసుకోకూడదు. భూమి మీద ఒక ప్రాణి మరొక ప్రాణి యొక్క ప్రాణాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఒక ప్రాణికి ఆధారం ఏంటి అంటే ప్రాణం, అదే రక్తం. అంటే ఒక వ్యక్తి యొక్క లేక ఒక జీవరాశి యొక్క జీవితం ముగింపబడాలి అంటే రక్తం తీసేయాలి, ప్రాణం తీసేయాలి, అప్పుడు వారి జీవితం ముగింపబడుతుంది. మీరు అలా చేయకూడదు, వాటిని మీరు తీసుకోకూడదు, మీరు ప్రాణం తీయకూడదు అంటున్నాడు చూడండి. అలాగే 5వ వచనంలో, మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. తర్వాత ఈ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రాణం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాణమునకు ఆధారం లోనున్న రక్తం. ప్రాణమునకు ఆధారం లోనున్న రక్తం. అంటే ఈ రక్తం ఒకవేళ పోతే ప్రాణం పోయినట్టే. జాగ్రత్త పడాలి. ఈ ప్రాణమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరొకరి ప్రాణం తీయకుండా మనం జాగ్రత్త పడాలి. ఏంటంతకీ ఈ ప్రాణం? ఆత్మను దేహాన్ని కలిపి ఉంచి భూమి మీద మనుగడ కొనసాగించేలా, జీవితమును కొనసాగించేలా, రోజులు గడుపుకునేలా చేసేదేది? లోనున్న ప్రాణం. లోనున్న ప్రాణం. ఈ ప్రాణము గనుక ఒకవేళ ఆయాసపడినా, ఈ ప్రాణము గనుక ఒకవేళ మరణ స్థాయికి దిగజారిపోయినా మనిషి యొక్క నూకలు చెల్లిపోయినట్టే. ఆత్మ చాలా హెల్దీగా ఉండొచ్చు, శరీరం చాలా హెల్దీగా ఉండొచ్చు, కానీ లోనున్న ప్రాణం లేదనుకోండి, లోనున్న ప్రాణం లేదనుకోండి, రక్తం లేదనుకోండి, రక్తంలో జీవం లేదనుకోండి, మీరు ఎంత ఆరోగ్యంగా పైకి కనిపించినా మీరు చనిపోతారు. ఈరోజు మనుషులలో ఒక భయంకరమైనటువంటి రోగం క్యాన్సర్ అంటారు దానిని, ల్యూకేమియా. రక్తంలో ఒకవేళ చెడు కణాల ప్రవేశం జరిగి రక్తం అంతా చెడిపోతే మనిషి బ్రతకడు, మనిషి భూమి మీద ఉండడు. ఎందుకంటే మనిషికి ప్రాణాధారమైనది రక్తమే. ఈ రక్తం చాలా ముఖ్యమైనది అంటున్నాడు. ఒకరి రక్తం మరొకరు కళ్ళ చూడకూడదు అంటున్నాడు. రక్తమును మీరు తినకూడదు అంటున్నాడు. అది జంతువుదైనా సరే, ఒక పక్షిదైనా సరే, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి అంటున్నాడు. ఇశ్రాయేలీయులకు మంచి మార్గదర్శకాలు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఈ ప్రాణమును గూర్చి దేవుడు ఎన్ని మంచి సంగతులు ఎందుకు చెబుతున్నాడు? ఇన్ని నియమ నిబంధనలు ఎందుకు చెబుతున్నాడు? ఎంత ప్రణాళికగా దేవుడు ఎందుకున్నాడు అంటే, ఈ ప్రాణాన్ని బట్టి దేవుడు కొన్ని పాఠాలు మనిషికి నేర్పించాలనుకుంటున్నాడు. ఈ ప్రాణాన్ని బట్టి దేవుడు కొన్ని పాఠాలు దేవుడు మనిషికి నేర్పించాలనుకుంటున్నాడు. చూద్దాం, వాటిని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. లేవీ కాండము 26వ అధ్యాయము 26వ వచనం చూడండి. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనుగు చొప్పున మీకు ఆహారం మరలా ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు అంటున్నాడు. ప్రారంభంలో మనం చూడగలిగితే నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత అంటున్నాడు. భూమి మీద ప్రాణం నిలబెట్టుకోవాలంటే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు.
భూమి మీద ప్రాణం నిలబెట్టుకోవాలంటే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే ఆహారం తింటున్నాం మనం, ప్రాణం నిలబెట్టుకోవడానికి, ప్రాణాన్ని బ్రతికించుకోవటానికి. ఈ ప్రాణమును పంచభూతములతో దేవుడు ఐక్యపరిచాడు, సంబంధం పెట్టాడు. పంచభూతముల మధ్య మీరు ఉంటేనే, అంటే గాలి, ఆకాశం, భూమి, ఆహారం, నిప్పు, ఇవన్నీ మన చుట్టూ ఉంటేనే మనిషికి మనుగడ కొనసాగుతుంది, మనిషి బ్రతకగలడు. మనిషికి వీటికి సంబంధం ఏంటి అంటే మనిషిలో ఉన్న ప్రాణం వీటిని బట్టి బ్రతుకుతుంది. అందుకే మంచి ఆహారం తీసుకున్నవాడు ఎలా ఉంటాడు చూడండి, చాలా ఆరోగ్యవంతంగా ఉంటాడు. మంచి ఆహారం తీసుకుంటున్నవాడు చాలా ఆరోగ్యకరంగా ఉంటాడు. ఎందుకు? అతని ప్రాణమునకు అవసరమైన ఆహారాన్ని అతడు ప్రతిరోజు ఇవ్వగలుగుతున్నాడు, ప్రాణమును అతడు కాపాడుకుంటున్నాడు, ప్రాణమును అతడు సంరక్షించుకుంటున్నాడు. భూమి మీద ఒక మనిషిని గురించి మనం ఆలోచించినప్పుడు దేవుని భాగమైన ఆత్మ ఆంతర్య పురుషుడుగా, దేవుడు రూపించి ఇచ్చిన శరీరం బాహ్య పురుషుడుగా, ఈ రెండింటిని భూమి మీద బ్రతికేలా చేసేదిగా ఒక ప్రాణము మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రాణానికి ఆధారం ఈ పంచభూతాలు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. వీటిని ఆధారం చేసుకుని దేవుడు అనుగ్రహించిన దానిని అనుభవించి మనం భూమి మీద ప్రాణం నిలబెట్టుకుంటున్నాం. అందుకేనండి ప్రతిరోజు సూర్యుడు ప్రాణం నిలబడడానికి, ప్రతినిత్యం మనకు గాలి వేస్తుంది ప్రాణం నిలబడడానికి, ఆయా కాలాలలో మనకు వర్షం కురుస్తుంది ప్రాణం నిలబడడానికి, భూమి ఆహారాన్ని మొలకెత్తి మనకి ఇస్తుంది, పంటనిస్తుంది ఆ ప్రాణం నిలబెట్టడానికి, మనుషులందరి ప్రాణాలు నిలబెట్టడానికి. ఆత్మ ఉంది, దేహం ఉంది, మరి ఎందుకు మనుషులకు ఇవన్నీ కావాలి? ఆహారం ఎందుకు కావాలి? గాలి ఎందుకు కావాలి? నీరు ఎందుకు కావాలి? భూమి ఎందుకు కావాలి? ఆకాశం ఎందుకు కావాలి? ఇవన్నీ ఎందుకు కావాలంటే, ఎందుకు అవసరం అంటే మనిషికి తన ప్రాణం నిలబెట్టుకోవడానికి, తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో తన ప్రాణాన్ని నిలబెట్టుకోవటానికి దేవుడు ప్రకృతిని అంతా ఇచ్చాడు. అలా ఇచ్చి మీరు భూమి మీద బ్రతుకుతూ నిత్య జీవాన్ని గురించి పరిశోధన చేస్తూ మీ ఆత్మను బ్రతికించుకుని ఆత్మను కాపాడుకునేలా మీరు బ్రతకాలి అని దేవుడు మార్గదర్శకాలను ఇచ్చి దేవుడు భూమి మీదకు మనుషులను పంపించాడు. అయితే మనిషి ఇక్కడే మోసపోయాడు. ఆంతర్య పురుషుని గూర్చి ఎప్పుడైతే మనిషి పట్టించుకోలేదో, బాహ్య పురుషుడైన శరీరాన్ని చూచి దానిని బ్రతికిస్తున్నది కేవలం ప్రాణమని భ్రమించి ఆ ప్రాణానికి అవసరమైన ప్రతి ఆహార వస్తువును, ప్రకృతి సంబంధమైన ప్రతి దానిని ఇస్తూ మనిషి కాలాన్ని గడుపుతున్నాడు. లోనున్న ఆంతర్య పురుషుని మర్చిపోయాడు. ప్రియమైన వారులారా, ఈ ప్రాణమును గురించి మనకు బాగా అర్థమైతే భూమి మీద 60, 70, 80 ఏళ్ల బ్రతుకులు ఈ ప్రాణాన్ని గురించి మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే, వీటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం ఆలోచించగలిగితే, ఇక్కడ మనకు ఒక రహస్యం తెలియాలి. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన ప్రాణాన్ని గురించి ఎలా ఆలోచించాలో మనకు అర్థం కావాలి. అందుకే ఎవరికీ తెలియనటువంటి ఈ జ్ఞానాన్ని తన కుమారుడే చెప్పగలడు అని యేసుక్రీస్తుని పంపించాడు దేవుడు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు, ఈ భూమి మీద అడుగు పెట్టనంత వరకు మనుషులలో చాలామందికి ఈ ప్రాణం ఎందుకో, కనిపిస్తున్న శరీరం ఎందుకో, లోనున్న దేవుని భాగమైన ఆత్మ ఎందుకో అర్థం కాలేదు. అందుకే లోకం కోసం బ్రతుకుతున్నారు, తమ ప్రాణమును ఇష్టపడి బ్రతుకుతున్నారు. తమ ప్రాణమును నిలబెట్టుకోవటానికి ప్రకృతి సంబంధమైన ప్రతి ఆహార పదార్థాన్ని సంపాదించుకుంటూ ఆ ప్రాణమును నిలబెట్టుకుంటూ బ్రతుకుతున్నారు. ఏదో ఒకరోజు చనిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వస్తేనే ప్రతి దానికి సమాధానం. యేసుక్రీస్తు వస్తేనే ప్రతి దానికి మనం ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలం. అందుకే ఆయన వచ్చాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. యేసుక్రీస్తు రావటంలో పరమాత్మని చెబుతున్నాడు. చూడండి, ఆయన పరిచారం చేయించుకొనుటకు రాలేదు.
ఆయన పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. మీ ప్రాణం సుఖంగా ఉండాలంటే మీరు పరిచారం చేయించుకోవాలి. అవునా కాదా? మీరందరూ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి మీకు మీ ప్రాణం సుఖంగా ఉండదు. మీ ప్రాణం చాలా అలసిపోతుంది. మీ ప్రాణం చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఇక్కడ పరిచారకులు తక్కువ, ఇక్కడ పరిచారం చేసేవారు తక్కువ. ఇక్కడ దేనినైనా మీ అంతటా మీరు చేసుకోవాలి. కానీ మీ ఇంటి దగ్గర మీకు పరిచారం చేసే పని మనుషులు ఉండొచ్చు. మీ ఇంటి దగ్గర మీ మాట విని మీకు అన్నీ చక్కబరిచే మీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది పరిచారము చేయించుకున్నట్టుకు కాదు. పరిచారము చేయించుకుంటే ప్రాణం సుఖపడుతుంది. అంతేనా? పరిచారం చేయించుకుంటే ప్రాణం సుఖపడుతుంది. ఎండలోంచి వచ్చారు, ఒక ఏసీ గదిలోనికి వెళ్ళారు. ఏమంటారు మీరు? నా ప్రాణం బ్రతికింది, నా ప్రాణం లేచొచ్చింది, నా ప్రాణం హాయిగా ఉంది. ఏంటి ఎందుకు ఈ ప్రాణం? లోపల ఉన్న రక్తం ఆ ప్రాణం ఏమని చెప్పేస్తుందంటే మీ చేత మీ శరీరం సుఖపడినప్పుడు, పరిచారం చేయించుకుంటున్నప్పుడు ఆ ప్రాణం ఏమని మాట్లాడుతుందంటే, నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను, నేను ఇప్పుడు భద్రపరచబడ్డాను, నేను ఇప్పుడు ఆనందపరచబడుతున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనుషులందరూ కోరుకుంటుంది ఇదే. నీ ప్రాణమును నీవు సుఖపరుచుకోవాలి, నీ ప్రాణమును నీవు భద్రపరుచుకోవాలి, నీవు బాగా సంపాదించుకోవాలి, నీ ప్రాణమును నీవు కాపాడుకోవాలి. పైనున్న దేహాన్ని, లోనున్న ఆత్మను రెండింటినీ భద్రపరిచేది, భూమి మీద మనిషిగా మనుగడ కొనసాగించేది ప్రాణమే. ప్రాణం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాణాన్ని గురించి ఏమంటున్నాడో తెలుసా? ఈ ప్రాణాన్ని గురించి ఏమని రాయిస్తున్నాడో తెలుసా? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడో చూడండి. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను. పరిచారము చేయించుకున్నట్టుకు ఆయన రాలేదు. అలాంటప్పుడు ఆయన ప్రాణానికి సుఖం ఉండదు. పైగా పరిచారము చేయుటకు ఆయన వచ్చాడట. అంటే పైగా ఇంకా కష్టపడుతున్నాడు, ప్రాణమును ఇంకా కష్టపెడుతున్నాడు. కష్టపెట్టి ప్రాణమును కష్టపెట్టి ఏం చేస్తున్నాడు చూడండి. చివరికి వచ్చేసరికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అంటున్నాడు చూడండి. భూమి మీద అడుగుపెట్టిన రోజు నుంచి, ఆ క్షణం నుండి కష్టపడుతున్న యేసుక్రీస్తు, ప్రాణమును కష్టపెడుతున్న యేసుక్రీస్తు చివరకు ప్రాణాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ప్రాణం అందుక కష్టపెట్టడానికి, కష్టపెట్టి తిరిగి ఇవ్వటానికి ప్రాణం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఆలోచన చేయాలి. ఈ ప్రాణాన్ని మనం ఎలా వినియోగించాలో, దీని వలన కలిగే లాభం ఏంటో మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు అమాయకుడై కాదు, యేసుక్రీస్తు మూర్ఖుడై కాదు. ఎందుకు ఇచ్చాడు తన ప్రాణాన్ని? ఎందుకు ఆయాసపరుచుకున్నాడు తన ప్రాణాన్ని? ఎందుకు పరిచారం చేశాడు యేసుక్రీస్తు? పరిచారం ఎందుకు చేయించుకోలేదు ఆయన? ఒక మనుష్య కుమారుడై ఉండి, ఒక దైవ కుమారుడై ఉండి, సమస్తమునకు ఆధారభూతుడై ఉండి ఆయన ఎందుకు పరిచారం చేయించుకోలేదు చెప్పండి? ఆయన ఎందుకు పరిచారం చేశాడు చెప్పండి? ఆయన ఎందుకు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు చెప్పండి? తన దేహం బాగుంది, తన ఆత్మ బాగుంది, తన ప్రాణాన్ని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? ఆయన తన ప్రాణాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? తన ప్రాణాన్ని ఎందుకు ఆయాసపరుచుకుంటున్నాడు చెప్పండి? మంచి మాట మరొకటి చూద్దాం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు పలికేటువంటి మాట చూడండి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయుటకు వచ్చాడు. పరిచారము చేసి బిగ్గరగా కేక విడిచి ఆయన ఏం చేశాడు చూడండి. కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణం ఇచ్చేశాడు. తనంతట తానే ప్రాణం ఇచ్చేశాడు. లోనున్న రక్తమైన ఈ భూమి మీద బ్రతుకుకు ఆధారమైన దానిని యేసుక్రీస్తు తిరిగిచ్చేశాడు. దానిని అంతవరకు చాలా కష్టపెట్టాడు. ఎందుకు ఇదంతా చేశాడు? ఆయనకు ఒక మంచి ప్రణాళిక ఉంది. ఆయన వ్రాయబడిన దానిని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. ఏం చెప్పాడు ఇంతకీ తండ్రి? తన భాగంగా యేసుక్రీస్తును పంపించి ఒక దేహాన్ని యేసుక్రీస్తుకు ఇచ్చి ఆ ప్రాణాన్ని గూర్చి యేసుక్రీస్తుకు దేవుడు ఏం చెప్పాడు ఇంతకీ? యోహాను సువార్తలో ఆ చెప్పిన విషయాలు ఉన్నాయి చూడండి. 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఈ కాపరి మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. అంటే తన రక్తం ఇచ్చేస్తాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన యొక్క ప్రాణమును పెట్టును అంటున్నాడు. చూడండి, అంటే పరిచారము చేయించుకోడు, పరిచారం చేస్తాడు. నేను మంచి గొర్రెల కాపరిని. తండ్రి అయిన దేవునికి ఒక మంచి కుమారుడు ఎలా ఉంటాడో చూడండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రాణమును భూమి మీద ఉన్న సకలమైనటువంటి ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని అనుభవిస్తూ ప్రాణమును సుఖపరుచుకోవడానికి నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాను? నేను మంచి గొర్రెల కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. 15వ వచనం చూడండి, 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగును ఎరుగునో, నేను తండ్రిని అలాగుననే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను అంటున్నాడు. చూడండి, పరలోకమందున తండ్రి నాకు నేర్పించి పంపించాడు ఇదంతా. అదేంటంటే గొర్రెల కొరకు నీవు ప్రాణం పెట్టాలి. భూమి మీద నీ ప్రాణమును నీవు ఇచ్చేయాలి. నీ ప్రాణం సుఖపరుచుకోవడానికి నువ్వు వెళ్ళలేదు, ప్రాణమును పోషించుకోవడానికి నువ్వు వెళ్ళలేదు, ప్రాణమును కాపాడుకోవడానికి నువ్వు వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళావు? మరి ఎందుకు వెళ్ళాలి భూమి మీదకి? ప్రాణం పెట్టడానికి వెళ్ళాలి. అర్థమైందా ఈ మనుషులకి? ఆత్మను గురించి అర్థం కాలేదు, ప్రాణమును గురించి తెలియదు, శరీరం ఎందుకో అర్థం కాలేదు, ఈ భూమి మీద బ్రతుకెందుకో తెలియదు. లోనున్న ప్రాణాన్ని కాపాడుకోవడానికి మాత్రం మనిషి ఎంత ప్రయత్నం చేస్తున్నాడో చూడండి, అయినా పోగొట్టుకుంటున్నాడు. సరైన బొట్టలు ఎక్కిస్తారు, సరైన వైరు పట్టేసుకుంటాడు గట్టిగా, నన్ను ఎలాగైనా బ్రతికించేయండి అంటాడు. ఆసుపత్రుల్లో బెడ్ మీద ఎంత ధనమైనా తీసుకోండి, నా అకౌంట్లన్నీ తీసుకోండి, నా భూములన్నీ తీసుకోండి, నన్ను మాత్రం బ్రతికించండి. డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి? ఆ ప్రాణం వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, దేవుడిచ్చిన ఆయుష్కాలం తీరిపోయింది. ఈ ప్రాణం మీద ఎంత మక్కువ చూడండి. ఈరోజు మనిషికి ప్రాణం మీద ఎంత మక్కువ చూడండి. పీక మీద కత్తి పెట్టి నీ ఆస్తులంతా రాసిమ్మంటే రాసివ్వడా మనిషి? ఇచ్చేస్తాడు. ఎందుకంటే తన ప్రాణం చాలా ముఖ్యమైనది మనిషికి. ఒక నిజాన్ని చెప్పించాలంటే ప్రాణభయం పెట్టాలి. ఒక దొంగ చేత, ఒక తీవ్రవాది చేత నిజం చెప్పించాలనుకోండి, అతనికి భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ప్రాణం పోతుంది అంటే భయం కలుగుతుంది. అందుకే 3rd డిగ్రీ వరకు వెళ్తున్నారు పోలీసులు. ఆ ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ప్రాణం పోతుందనే భయం రావాలి దొంగకి. అప్పుడు వెంటనే నిజాన్ని కక్కేస్తాడు, నిజాన్ని చెప్పేస్తాడు. ప్రాణం పోతుందా? ప్రాణం పోతే ఇంకెందుకు నేను అంతే చెప్పేద్దాం. ప్రాణం పోతుందా? ప్రాణం పోతే ఇంకెందుకు అన్నీ ఇచ్చేద్దాం. మనిషి ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు చూడండి, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేస్తాడు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికే వచ్చాడు యేసుక్రీస్తు. పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకు, అనేకులకు తన ప్రాణమును ఇచ్చుటకు యేసుక్రీస్తు వచ్చెను. ఆ చక్కని మాట చూడండి, యోహాను సువార్తలోనే 10వ అధ్యాయము 18వ వచనం చూడండి జాగ్రత్తగా. 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకొనడు, ఎందుకంటే నాకు భయం లేదు, నేను దేని గురించి భయపడవలసిన అవసరం లేదు, నన్ను ఎవడు భయపెట్టి నిజం చెప్పించడానికి అంత అవసరం లేదు, నా దగ్గర గుంజుకోవటానికి పైసలు లేవు కనుక ఎవరి దగ్గర నేను భయపడవలసిన అవసరత లేదు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. చూడండి ఏమన్నాడు? మనిషి మాత్రం ఎవడైనా నా ప్రాణం తీసుకుంటాడేమో అని భయపడుతున్నాడు ఈరోజు. ఎవడైనా నా ప్రాణం తీసుకుంటాడేమో. ఒక రోగం నా ప్రాణం తీసుకుంటుందా? అయితే నేను ఎంత కావాల్సి అంత ఇచ్చేయాలి. హాస్పిటల్లో వైద్యునికి, ఆసుపత్రి వారికి. ఒక దొంగ నా ప్రాణం తీసుకుంటాడా? లేక మరెవరైనా నా ప్రాణం తీసుకుంటారా? వారికి నాకు ఉన్నదంతా ఇచ్చేయాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణం ఎవరు తీసుకొనలేరు, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. అతడే దేవుని కుమారుడు. తనంతట తానే ఎవరైతే ప్రాణాన్ని పెడతారో వారికే ప్రాణమును గూర్చి అర్థమైంది, వారికి ఆత్మను గూర్చి అర్థమైంది, వారికే బాహ్య పురుషుడు ఎందుకు అర్థమైంది. నా అంతటా నేనే ప్రాణం పెట్టుచున్నాను. మీకు అలాంటి మనసు ఉందా? ప్రపంచంలో ఉన్నవారికి అలాంటి మనసు ఉందా? వారంతటా వారే ప్రాణం పెట్టే మనసు ఎవరికైనా ఉందా? గొర్రెల కొరకు తనంతట తానే ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు.
ప్రాణాన్ని కాపాడుకోవడానికో, ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పటానికో, ప్రాణం కాపాడుకునే మెలకువలు ఇవ్వటానికో యేసుక్రీస్తు రాలేదు. అందుకే యేసు అర్థం కాక ఇప్పటికీ ఏమడుగుతున్నారు చూడండి. ఇప్పటికీ యేసుక్రీస్తుని ఏమడుగుతున్నారు? ఇలాంటి ఒక పందిరి వేసి క్రైస్తవులందరినీ ఆహ్వానిస్తే నూనెకాయలు అడుగుతారు వచ్చి, స్వస్థత ప్రార్థనలు చేయమంటారు వచ్చి. దేనికి స్వస్థత చేయాలి? దేనికి ప్రార్థన చేయాలి? దేనికి మీకు నూనె కావాలి? మీ ప్రాణమును కాపాడుకోవడానిక? మీ ప్రాణమునకు మీరు చక్కని వసతి కల్పించుకోవడానిక? రోగానికి భయపడిపోతున్నారా? ఒక పేదరికానికి భయపడిపోతున్నారా? లోకంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకు భయపడిపోతున్నారా? అసలు యేసుక్రీస్తు మీకు నేర్పించిన జ్ఞానం ఏంటండి? తండ్రి రాయించిన మాటలు ఏంటంటే నిత్య జీవ పరిశోధన లేకే కదండి. ఈరోజు బైబిల్ అందరి చేతుల్లో ఉంది, కానీ ఆ బైబిల్ను ఎందుకు నమ్మాలో, బైబిల్ ప్రకారం ఎలా బ్రతకాలో మనిషికి అర్థం కాలేదు. ఆత్మ ఎవరో, శరీరం ఎందుకో, ప్రాణం ఏమిటో మనిషికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు మాటలు ఒక్కటి కూడా అర్థం కాలేదు. అందుకే నా ప్రాణం ఎవరు తీసుకొనలేరు, నన్ను ఎవరు భయపెట్టి ప్రాణం తీసుకోరు. దేని భయం చేత నేను ప్రాణం ఇవ్వను, కానీ నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తినను. ప్రాణం పెట్టిన తర్వాత మరలా తీసుకునే అధికారం ఉంటుందా? ఏమంటే భూమి మీద మాకు ఇచ్చిన బ్రతుకే దేవుడిచ్చినది. ఈ బ్రతుకు, ఈ బ్రతుకులో ఉన్న ప్రాణాన్ని మేము పోగొట్టుకుంటే, ఈ బ్రతుకులో ఈ కొద్దిపాటి ప్రాణాన్ని మేము కష్టపెట్టుకుంటే, పరిచారం చేసి ఈ ప్రాణాన్ని మేము అలసిపోయేలా చేస్తే, ఈ ప్రాణాన్ని మరలా మేము దక్కించుకోగలమా? ఈ ప్రాణాన్ని మరలా మేము కాపాడుకోగలమా అని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా అవును అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా అవును. ఈ భూమి మీద మీరు ఈ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మీకు ఖచ్చితంగా నేను ప్రాణాన్ని ఇస్తాను మరలా. ఎందుకంటే మీరు అడగకుండానే తల్లి గర్భంలో ప్రాణం ఇచ్చిన వాడిని నేనే. మీరు ఈ ప్రాణము యొక్క రహస్యం తెలుసుకొని ఈ ప్రాణాన్ని ఇవ్వటం నేర్చుకుంటే, ఈ ప్రాణాన్ని కష్టపెట్టడం నేర్చుకుంటే, పరిచారం చేయటం నేర్చుకుంటే, మీకు తిరిగి మరలా గొప్పదైన ప్రాణాన్ని ఇస్తాను. ఇది ఒక శాంపిల్ ప్రాణం మాత్రమే. ఇది చాలా చిన్నది. ఇప్పుడు మీకు ఇచ్చినది చాలా చిన్నది. చిన్నదానిని మీరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదే గొప్పదనుకున్నారు. ఒక ఉదాహరణ ఇచ్చాడు మీకు, ఒక చిన్ని శాంపిల్ ఇచ్చాడు మీకు. వంట ఆయన ఉన్నాడు చూసారా, చంటి, మిమ్మల్ని పిలిచి కూర చిన్నది, మీ చేయి చాపమని కూర చిన్నది మీ చేతి మీద వేసి రుచి చూసి చెప్పండి అన్నాడు అనుకోండి. మీరు రుచి చూస్తారు. ఉప్పు సరిపోయిందండి, పులుపు సరిపోయిందండి, కారం సరిపోయిందండి, ఆహా ఓకే, ఇక మీరు భోజనానికి రావట్లేదు వెళ్ళిపోండి అన్నాడు అనుకోండి. ఏమంటారు మీరు? అన్నీ సరిపోయినాయండి, కొంత పెట్టారుగా, రుచి చూసాం అంతా సరిపోయిందంటే మీకు పెట్టేశాను కదా వెళ్ళిపోయింది అన్నాడు అనుకోండి. మీకు పంచి కొట్టేశాడు అనుకోండి, మీరు ఏమంటారు? అయ్యో మా ఆకలి తీరలేదు, మీరు ఏదో చిన్న శాంపుల్ పెట్టారు రుచి చూడమని, మా ఆకలి ఇంకా తీరలేదు, మేము కంచం తీసుకుని వస్తాం అంటారు. అంతేనా? దేవుడు ఇప్పుడు మీకు టేస్ట్ చేయమని చిన్న లైఫ్ ఇచ్చాడు. దేవుడు మీకు టేస్ట్ చేయమని చిన్న జీవితం ఇచ్చాడు. దానికి కూడా చెప్పేశాడు, మీకు ఎంత ఇస్తాను నేను? చిన్న చెంచా 70 ఏళ్ళు, చిన్న గరిట 80 ఏళ్ళు. దీనిని చూసుకొని ఈరోజు మనిషి మురిసిపోయి ఎవరుకున్నాడంటే, దీనివల్ల నా ఆకలి తీరిపోయింది అనుకున్నాడు, ఇదే గొప్పదనుకున్నాడు. నా ప్రాణమా సుఖించు, సంతోషించు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చుకున్నాను అన్నాడు ఒక పిచ్చివాడైన ధనవంతుడు. ఈరోజు పిచ్చివారు అమాయకులు లోకంలో కనిపిస్తున్నారు చూడండి. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అంటున్నాడు దేవుడు. ఎలా బ్రతకాలో భూమి మీద మీకు అర్థం కాకపోతే ఆ ప్రాణాన్ని రక్షించుకోవటం చాలా కష్టం, ఆ ప్రాణాన్ని దక్కించుకోవటం చాలా కష్టం. అందుకేనండి యేసుక్రీస్తు వచ్చి రాగానే ఏమంటున్నాడంటే, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారము చేయుటకును చేసి 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 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. ఎందుకంటే ఆ ప్రాణం నాకు కావాలి, అసలు సిసలైన ప్రాణం నాకు కావాలి, అసలు సిసలైన జీవితం నాకు కావాలి, లైఫ్ కావాలి నాకు.
ఈ భూమి మీద ఆత్మను కాపాడి ఆత్మను రక్షించి ఈ ప్రాణం కాదు నాకు కావాల్సింది, పరలోకంలో దేవుడున్న రాజ్యంలో ఆత్మను రక్షించే ప్రాణం కావాలి నాకు. అక్కడ కూడా ప్రాణం ఉంది, అక్కడ కూడా లైఫ్ ఉంది, అక్కడ కూడా జీవితం ఉంది. ఆ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి, దక్కించుకోవాలనుకుంటే ఈ ప్రాణాన్ని దేవుని నిమిత్తం మీరు ఖర్చు చేయాలి, తప్పదు. లోకం నిమిత్తం ఖర్చు చేస్తే దేవుడే ఆ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాడు. లోకం నిమిత్తం ఖర్చు చేయొద్దంటున్నాడు. చూడండి మరొక మంచి మాట, లూకాసు వార్త 14వ అధ్యాయము 25వ వచనం నుంచి 25వ వచనం నుంచి, బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు అన్నాడు. చూడండి, దేనిని ద్వేషించాలట? ప్రాణమును ద్వేషించాలా? భూమి మీద ఈ ప్రాణమునకు ఆధారమైనటువంటి ప్రకృతిలో ఉన్న పంచభూతాలను తీసుకుంటూ వాటిని అనుభవిస్తూ ప్రాణాన్ని మనం సుఖపరుచుకుంటున్నటువంటి మనకు దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? ఈ ప్రాణమును మీరు ద్వేషింపకుంటే నా శిష్యులే కాదు మీరు. ఈ ప్రాణమును ద్వేషింపకుంటే నా శిష్యులే కాదు మీరు. ఎవరిని ద్వేషించాలి? ఆ లిస్టు చెబుతున్నాడు చూడండి, ఆ జాబితా చెబుతున్నాడు చూడండి. ఆయన శిష్యులుగా మనం మారాలంటే, ఆయన రూపాన్ని ధరించుకుని పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెప్పాడో చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని ద్వేషించాలి. దేవుని కొరకు, దేవుని యొక్క వాక్య నెరవేర్పు కొరకు, లేఖనాలను పరిశోధించుట కొరకు తన తండ్రిని ద్వేషించేవాడై ఉండాలి. అవసరమైతే తండ్రి కొరకు లేఖనాలను, దేవుని మాటలను ద్వేషించేవాడై ఉండకూడదు. అలాంటి వాడు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు, అలాంటి వాడు తన ప్రాణాన్ని దక్కించుకోలేడు. చూడండి ఏమన్నాడు, అందుకే ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, అవసరమైతే తల్లిని, అవసరమైతే భార్యను, అవసరమైతే పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, ఇక చివరికి వచ్చేసరికి నీవు ప్రేమించేదేంటో తెలుసా? ఈ భూమి మీద నీవు ప్రేమించేదేంటో తెలుసా? అందరినీ ఇవ్వగలవు, అందరినీ విడిచిపెట్టగలవు, కానీ నీ ప్రాణమును నువ్వు ద్వేషించలేవు. అందుకే చివరిగా చెప్పాడు దానిని, తన ప్రాణమును సహా అన్నాడంటే ఇక దానితో ముగించాడు. ఆ జాబితాని ప్రాణంతో ముగించాడు. నీ ప్రాణాన్ని నీవు ద్వేషిస్తే ఇక నువ్వు ద్వేషించగలిగింది ఏమీ లేదు. అన్నిటినీ ద్వేషించినట్టే, అన్నిటినీ జయించినట్టే, మీరు శిష్యులైపోయినట్టే, యేసుక్రీస్తుని వెంబడించినట్టే, తండ్రిని దేవునికి కుమారుడైపోయినట్టే, పరలోకానికి వెళ్ళిపోతున్నట్టే. తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇలాగే బ్రతికారు ప్రారంభ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరు. యేసు వచ్చిన తర్వాత యేసు మాటలు విన్న ప్రారంభ శతాబ్దంలో ఉన్న చాలా మంది దేవుని పిల్లలు ఇలాగే బ్రతికారండి. పౌలు ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని సువార్త ప్రకటనలో, దేవుని ఇష్ట నెరవేర్పులో నా ప్రాణమును నాకు ప్రియమైనదిగా నేను ఎంత మాత్రము నేను ఎంచుకొనటలేదంటున్నాడు. చూడండి, అంతకు మునుపు పౌలు చాలా గొప్పగా ప్రాణాన్ని ప్రేమించేవాడు. అంతకు మునుపు పౌలుకు తన ప్రాణం అంటే చాలా ఇష్టం, చాలా మక్కువ. దేవుని ప్రజలను హింసించేవాడు, కష్టపెట్టేవాడు, సువార్తను అడ్డగించేవాడు. కానీ ఆ తర్వాత మారిపోయిన పౌలు జీవితం చూడండి, పౌలు బ్రతికిన విధానం చూడండి. ఏమంటున్నాడు? దేవుని కృపా సువార్తను ప్రకటించుటకు నేను ఎలా మారిపోయానంటే, ఆ సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును ఎలా నేను కడముట్టిస్తున్నానంటే, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుడిచ్చిన ఈ ప్రాణం, దేవుడు అనుగ్రహించిన ఈ శరీరం, ఆత్మను రక్షించాలంటే రెండు నిజంగా దేవుని కొరకు కష్టపడాలి, రెండు నిజంగా దేవుని కొరకు అర్పణ చెందాలి, రెండు నిజంగా ఈ భూమి మీద ఉన్న బ్రతుకు కాలమంతా ఆత్మ కోసం ఆలోచించాలి, ఆత్మను కాపాడే దిశగా ప్రయత్నం చేయాలి, అడుగులు వేయాలి. శరీరాన్ని కాపాడే దిశగా కాదు,
ప్రాణమును కాపాడుకునే దిశగా కాదు. అలా అడుగులు వేశారా మీరే నష్టపరుచుకుంటారు, మీకు మీరే నష్టపోతారు, దానిని పోగొట్టుకుంటారంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39 వచనం. తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. బాగా అర్థం చేసుకోవాలి మీరు. తన ప్రాణమును దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడా? ఎలా పోగొట్టుకుంటాడు? తన ప్రాణమును దక్కించుకునేవాడు పోగొట్టుకుంటాడా అంటే, భూమి మీద తన ప్రాణం కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో, భూమి మీద ప్రాణం కోసం ఆశపడి పరిచారం చేయించుకుంటున్నారో, దేవదూతల చేత కావచ్చు, ప్రకృతి చేత కావచ్చు, మీ చుట్టూ ఉన్న వారి చేత కావచ్చు, ఎవరైతే పరిచారం చేయించుకుంటున్నారో, ఎవరైతే సుఖపడాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ప్రాణం దక్కించుకోవాలనుకుంటున్నారో చూడండి, వారిని గురించి ఏమంటున్నాడంటే, తన ప్రాణము దక్కించుకుని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. దక్కించుకోవడం ఏంటి, వెంటనే పోగొట్టుకోవడం ఏంటి? అదే దేవుడు పెట్టిన రహస్యం. తన ప్రాణం ఎవరైతే దక్కించుకోవాలి అని ఆశపడుతూ బ్రతుకుతుంటారో వారు దానిని పోగొట్టుకుంటారు. వారి ఆత్మ నిత్యము కాలిపోవటానికి నరకాగ్నిలోనికి జారవిడచబడుతుంది. అక్కడ జీవం ఉండదు. ఏడ్పు, వేదన, పండ్లు కొరుకుట అక్కడ ఉంటుందని రాయబడింది. మరి జీవం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఎక్కడ ఉంటుంది? జీవితం, ప్రాణం, ఆత్మగా సంతోషం ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే పరలోకంలో ఉంటాయంటున్నాడు. పరలోకంలో ఉంటాయి. అందుకే ఏమన్నాడు చూడండి, తన ప్రాణమును దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకొనును. నా నిమిత్తం ఎవరు ప్రాణం పోగొట్టుకుంటారో వారే దానిని దక్కించుకుంటారు. ప్రారంభ శతాబ్దంలో శిష్యులు కూడా ఎలా ఉన్నారో ఒకసారి చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి కనుక మీ యందు విశేషాపేక్ష కలిగిన వారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అంటున్నాడు. ఎవరు వీరు? ప్రాణములను ఇవ్వటానికి సిద్ధపడిన వీరెవరు? యేసును పోలిన వారు, యేసును వెంబడించిన వారు, యేసును విశ్వసించిన వారు, యేసు వలె బ్రతకాలి అనుకున్నవారు. ఏమంటున్నాడు చూడండి, మీరు మాకు బహుప్రియులై ఉంటుంది కనుక మీ యందు విశేషాపేక్ష కలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు. దేవుని సువార్తనే మీకు ఇస్తున్నాం అనుకుంటున్నారా? మా ప్రాణములను కూడా మీకు ఇస్తున్నాం అంటున్నాడు పౌలు. మొదటి కాలంలో ఉన్నటువంటి దేవుని సేవకులు ఏమంటున్నారు చూడండి, దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటుంది. ప్రియమైన వారలారా, మీ ఆత్మను మీరు రక్షించుకోవాలంటే, మీరుగా ఉన్న మీ ఆత్మను మీరు రక్షించుకోవాలనుకుంటే మీ ప్రాణమును ఈ జీవిత కాలంలో మీరు ద్వేషించాలి. ఎందుకంటే దేవుడు మనుషులందరినీ చూచి మనుషులందరికీ ప్రాణాన్ని ఇచ్చి, రక్తముగా ఉన్న ఆధారముగా ఉన్న ప్రాణాన్ని ఇచ్చి ఏమనుకున్నాడంటే, ఈ ప్రాణాన్ని తిరిగి నాకు ఎవరిస్తారో వారికే ఆ ప్రాణం ఇద్దామనుకున్నాడు. బాగా అర్థం చేసుకోండి దేవుని మనసుని. మీరు చిన్నపిల్లలకి ఏమైనా పెడతారు, బిస్కెట్లు, చాక్లెట్లు. తిరిగి మీకు ఇమ్మన్నారనుకోండి, మీకు ఇచ్చేసాడు అనుకోండి, మీరు ఏమంటారు? ఎంతో పొంగిపోతారు. వీడికి పెట్టే లక్షణం ఉంది, వీడికి చిన్నప్పటి నుంచి పెట్టే లక్షణం ఉంది, పెట్టే గుణం ఉంది. నేను ఇచ్చిన దానిని మరలా అడిగితే నాకు ఇచ్చేసాడు, చిన్న చాక్లెట్, చిన్న బిస్కెట్. అప్పుడు మీరు వెంటనే వాడిని దగ్గరికి చేర్చుకొని బిస్కెట్ ప్యాకెట్ మొత్తం ఇచ్చేస్తారు వాడికి. తీసుకోరా, నీకే ఇదంతా, తీసుకోరా, చాక్లెట్లన్నీ నీకే. ఎందుకంటే నువ్వు మరలా అడిగితే ఇచ్చేస్తావు. ఇచ్చే గుణం ఉంది, పెట్టే గుణం ఉంది. చిన్న బిస్కెట్ ఇస్తే మరలా ఏం చేస్తావు? తిరిగి నాకు ఇచ్చేసావు, తిరిగి నాకు పెట్టేస్తావు. ఎంతో ప్రేమిస్తారు. అలాంటిది అలా కాకుండా ఒకవేళ మీరు ఇచ్చిన దాన్ని తిరిగి ఇవ్వలేదనుకోండి, వాడు చిన్న బిస్కెట్ ఇస్తే దాన్ని పట్టుకుని పారిపోయాడు అనుకోండి, మీకు కనిపించడం లేదనుకోండి, దాని వెనక దాచిపెట్టుకుంటున్నాడు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అసలు వీడు ఇస్తే మరలా తిరిగి ఇచ్చే లక్షణం వీడికి లేదు, ఎవరికి పెట్టడు. వీడికి అన్నీ ఇవ్వకూడదు. ఎప్పటికప్పుడు వీడికి కావాల్సిన దాన్ని ఇవ్వాలి తప్ప వీడికి మొత్తం ఇస్తే మొత్తం కాజేసేస్తాడు.
వీడి మీద మీకు నమ్మకం ఉండదు. దేవుడు కూడా అంతేనండి. పిల్లలుగా మిమ్మల్ని అందరినీ పంపించి ఈ చిన్న ప్రాణాన్ని మీకు ఇచ్చాడు. ఈ చిన్న జీవితాన్ని దేవుని కోసం అర్పించటంలో, దేవుని కోసం అరగతీయటంలో, దేవుని కోసం కష్టపెట్టడంలో, చివరికి మీ అంతటా మీరు మీ దేవునికి మీరు ఇవ్వటంలో మీరు ఉత్సాహాన్ని చూపిస్తే, మీరు కూడా యేసుక్రీస్తు వంటి వారైతే మరలా ఆ జీవితాన్ని మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నేను ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి నాకే ఇచ్చేస్తున్నాడా? ప్రభుత్వం కోసం ఇవ్వటం లేదు, ప్రజల కోసం ఇవ్వటం లేదు, తన కోసం తను వాడుకోవటం లేదు, తన ఇంటి వారి కోసం కాదు. మీ మట్టుకు మీరు బ్రతకండి, కాదనలేదు. మీ ప్రాణాన్ని భూమి మీద దేవుని సేవ చేయడం కోసం కాపాడుకోండి, కాదనలేదు. కానీ దానికోసం మీ ప్రాణాన్ని మీరు ఖర్చు చేయకండి. మీ యొక్క జీవితం యొక్క గురి అది కాదు, మీ లక్ష్యం అది కాదు, మీరు చేరుకోవలసినటువంటి గమ్యం అది కాదు. పరలోకం మీరు చేరుకోవాలి. అందుకే ఈ ప్రాణం ఉన్నది, నేను తింటున్నది, నేను పీల్చుచున్న గాలి, నేను త్రాగుతున్న నీరు, నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు దేవుని కొరకు మొట్టమొదట, ఆ తర్వాతే దేని కొరకైనా, ఆ తర్వాతే కుటుంబం, ఆ తర్వాతే పిల్లలు, ఆ తర్వాతే తండ్రి, ఆ తర్వాతే లోకం. కానీ మొట్టమొదట నేను దేవునికి ఇవ్వాలి. దేవుని కొరకు ఈ ప్రాణాన్ని నేను అర్పించగలగాలి. దేవుడు ఆయన మనసును నేను తెలుసుకోవాలి. ఆయనలో నుంచి వచ్చిన ఆత్మను కనుక అలాంటి భావాన్ని నేను కలిగి ఉండాలి. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి ఆయనకి ఇవ్వటానికి ఏమాత్రం నేను సందేహించకూడదు. ఆయన ఇచ్చిన ప్రాణాన్ని తిరిగి ఆయనకి ఇచ్చేయటానికి ఏమాత్రం నేను వెనకడుగు వేయకూడదు. మనసులో ఎటువంటి ఆలోచన రాకూడదు. వెంటనే మనస్ఫూర్తిగా ఇచ్చేయాలి. తండ్రి, ఈ లైఫ్ నీదే, ఈ ప్రాణం నీవిచ్చావు కనుక ఈ ప్రాణం నీదే. అప్పుడు దేవుడు చాలా పొంగిపోతాడు. అప్పుడు దేవుడు అనుకుంటాడు, నిజంగా ఈ వ్యక్తికి, నిజంగా ఈ బిడ్డకు, నిజంగా ఈ కుమారునికి నేను నిత్య జీవాన్ని ఇవ్వాలి. నిజంగా ఎల్లప్పుడూ జీవించే జీవాన్ని నేను ఇవ్వాలి, ఆ ప్రాణాన్ని నేను ఇవ్వాలి. అందుకే నేను అన్నాడు, తన ప్రాణాన్ని ఎవరైతే కోల్పోతారో, ఎవరైతే పోగొట్టుకుంటారో దేవుని నిమిత్తం, వారు దాన్ని రక్షించుకుంటారు. మార్కు సువార్తలో ఇంకా చాలా స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి ఆ మాటను. మార్కు సువార్త 8వ అధ్యాయము 35వ వచనం నుంచి, తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణమును ఎవరైతే రక్షించుకొనగోరుతారో, ఎవరైతే రక్షించుకోవాలని ఆశపడుతూ బ్రతుకుతారో, వారు దాన్ని పోగొట్టుకుంటారు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఎవరైతే నా కొరకు దానిని పోగొట్టుకుంటారో, ఎవరైతే సువార్త కొరకు దానిని పోగొట్టుకుంటారో, దానిని వ్యయపరుచుతారో, దానిని ఖర్చు చేస్తారో, వారు దానిని ఖచ్చితంగా రక్షించుకుంటారు, కాపాడుకుంటారు, తిరిగి పొందుతారు. తర్వాత వచనం 36, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకొనుట వాడికి ఏమి ప్రయోజనము చెప్పండి. సర్వలోకాన్ని ఈరోజు మనిషి రక్షించుకుంటున్నాడు, కాపాడుకుంటున్నాడు, నాది అనుకుంటున్నాడు, వాడి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. పరలోకంలో వచ్చే ఆ జీవితాన్ని, పరలోకంలో వచ్చే ఆ బ్రతుకును, ఆ జీవమును, ఆ ప్రాణమును పోగొట్టుకుంటున్నాడు మనిషి ఈరోజు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ప్రయోజనకరుడా ఈ భూమి మీద మనుషులందరూ? కాపాడుకుంటున్నవారు, రక్షించుకుంటున్నవారు, పోగేసుకుంటున్నవారు, జమ చేసుకుంటున్నవారు, వీరందరూ ప్రయోజనకరమైనది చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? ప్రయోజనకరమైనది చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? లేదు లేదు, వారందరూ నష్టపోతున్నారు. అన్నిటికన్నా గొప్ప నష్టం ఏంటో తెలుసా? వారి ప్రాణం నష్టపోతున్నారు. వారు పరలోకంలో ఉండే ఆ జీవితం నష్టపోతున్నారు. అందుకేనండి దేవుడు అన్నాడు, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? పరలోకంలో ఉండే ఆ ప్రాణమునకు, పరలోకంలో ఉండే ఆ జీవితానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు చెప్పండి? ఆ ప్రాణం కాపాడుకోవాలనుకుంటే ఇక్కడ ప్రాణమే ఇవ్వాలి. ఇంకేమి ఇచ్చినా ఆ ప్రాణం రాదు మీకు. పరలోకంలో ఉండే జీవితాన్ని కాపాడుకోవాలనుకుంటే, ఆ ప్రాణాన్ని తెచ్చుకోవాలనుకుంటే భూమి మీద ఉన్న ప్రాణాన్ని ఇవ్వాలి. భూమి మీద ఉన్న చిల్లర పైసలు ఇవ్వకూడదు. చందా ఇస్తాను, నాకు ప్రాణం కావాలంటే ఇస్తాడా దేవుడు? ఇవ్వడు. లేక ఆదివారం ఒక గంట వస్తాను, నీకు స్తుతి ఆరాధన చేస్తాను, నాకు ఆ జీవితం ఇచ్చేయండి ఇస్తాడా? ప్రాణం ఇచ్చేయండి ఇస్తాడా? ఇవ్వడు. ఎంత డెప్త్ ఉందో చూడండి ఇందులో. పరలోకంలో ఉండే ఆ జీవితం మనకు దక్కాలంటే భూమి మీద ఉన్న ప్రాణం ఇవ్వాలి దేవునికి. యేసు అందుకే ప్రాణం ఇచ్చాడు. అమాయకుడు ఆయన.
లేక ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన? లేక ఏమైనా తెలివి తక్కువ వాడు ఆయన? చెప్పండి. యేసుక్రీస్తు సర్వజ్ఞాని. అందుకే పరలోకంలో ఉండే ఆ జీవితం కావాలంటే భూమి మీద ఏమి ఇవ్వాలో మొట్టమొదటి ఆయనకు తెలుసు. అడుగు పెట్టి పెట్టగానే ప్రాణం ఎలా ఇవ్వాలో ఆలోచించాడు. ప్రాణాన్ని ఎలా ఖర్చు చేయాలో ఆలోచించాడు. గొర్రెలను కాపాడుటలో, గొర్రెలను సంరక్షించుటలో, దేవుని ప్రజలైన వారిని దేవుని రాజ్యానికి చేర్చుటలో తన జీవితాన్ని ఎలా ఖర్చు చేయాలో ప్రతి క్షణం ఆలోచించాడు ఆయన. ప్రతి క్షణం దానికోసమే బ్రతికాడు ఆయన. అందుకే తండ్రిని పట్టించుకోలేదు అతను. అందుకే తల్లిని గురించి పట్టించుకోలేదు ఆయన. అందుకే స్వజనుని గురించి పట్టించుకోలేదు ఆయన. పరలోకం కోసం ఆలోచించాడు. ఆ జీవితం కోసం ఆలోచించాడు. ఈ ప్రాణమును పోగొట్టుకుంటే ఆ ప్రాణం నాకు దక్కుతుంది. ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు చెప్పండి? భూమి మీద మీరు ఏమి ఇచ్చినా సరే, ఒక పదవి దేవునికి ఇచ్చేసిన దేవుడు ఆ ప్రాణాన్ని ఇవ్వడు. సర్వలోకాన్ని సంపాదించి తండ్రి, ఇదిగో సర్వలోకం నీ చేతిలో పెడుతున్నాను అన్న దేవుడు ఇవ్వడు. నీ ప్రాణం ఇవ్వాలి. మొట్టమొదట నీ ప్రాణాన్ని దేవునికి ఇవ్వాలి. నీ ప్రాణాన్ని దేవుని కొరకు ఆయాసపరచాలి. నీ ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు చేయాలి. దట్ ఈస్ ద లైఫ్. ఆ లైఫ్ దేవుని కోసం ఇవ్వాలి. ఆ జీవం దేవుని కొరకు ఖర్చు చేయాలి. అప్పుడు దేవుడు పరలోకంలో ఉన్న ఆ జీవమును మీకు ఇచ్చేస్తాడు. ప్రకటన గ్రంథం చూడండి, ఒక మంచి మాట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఎవరు వీరు? వారే ఆ ప్రాణమును దక్కించుకున్నవారు. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించలేదు. భూమి మీద ఉన్న మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించని వారే, ఆ ప్రాణమును దేవునికి ఇచ్చిన వారే ఆ ప్రాణమును కాపాడుకుంటారు. ఆ జీవాన్ని కాపాడుకుంటారు. ఆ జీవితాన్ని పొందగలుగుతారు. ఈ భూమి మీద ఉన్న జీవితంలో ప్రాణమును రక్షించుకోవాలి, ప్రాణమును సుఖపెట్టుకోవాలి, అందరి చేత పరిచారము చేయించుకోవాలి, నేను ఈ ప్రాణం కోసమే బ్రతకాలి అనుకుంటే ఆ ప్రాణాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటారు మీరు. పరలోకంలో కూడా మీకు ప్రాణం దక్కదు. దేవుడున్న రాజ్యంలో కూడా మీకు ప్రాణం దక్కదు. అందుకే సరాసరి అది 3వ లోకానికి వెళ్ళిపోతుంది. ఆత్మ క్రింది లోకాలకు దిగజారిపోతుంది. నాశనాన్ని అనుభవించటానికి, అక్రమకారుల్లో చేర్చబడటానికి, శపింపబడిన దేవదూతలతో సహా శిక్షను అనుభవించటానికి ఆత్మ అక్కడికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రాణాన్ని కోల్పోయింది. పరలోకంలో ఉండే ఆ జీవితాన్ని కోల్పోయింది. కానీ మనం కోల్పోకూడదు. అందుకే నిత్య జీవ పరిశోధన. ఆ పరలోకంలో ఉండే ఆ నిత్య జీవాన్ని సంపాదించాలంటే, దానిని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? భూమి మీద మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ప్రాణం ఇవ్వాలి దేవుని కోసం. అది యేసుక్రీస్తు ఇచ్చాడు, నేను ఇవ్వాలి. శిష్యులు ఇచ్చారు, నేను ఇవ్వాలి. సహదాసులు ఇచ్చారు, నేను ఇవ్వాలి. వారు తమ ప్రాణములు ప్రేమించలేదు. ఎప్పటి వరకు? తరగతి అయిపోయేంత వరకు కాదు, సెమినార్ అయిపోయేంత వరకు కాదు, మరణము వరకు అన్నాడు. చూడండి, అందుకే మరణము వరకు మీ ప్రాణములు మీరు ప్రేమించకూడదు. మీ ప్రాణములు దేవునికి ఇవ్వాలి. మీ ప్రాణములు దేవునికి ఇచ్చి అప్పుడు అడగండి దేవుని, తండ్రి పరలోకంలో ఉండే ఆ ప్రాణం నాకు కావాలి. నీవు అన్నావుగా, నా ప్రాణం పోగొట్టుకుంటే ప్రాణం రక్షించుకుంటానని నీవు అన్నావుగా. భూమి మీద ప్రాణం పోగొట్టుకుంటే పరలోకంలో ప్రాణం దక్కించుకుంటానని నీవు రాయించావుగా. అప్పుడు అడగండి తండ్రిని, నాకు పరలోకం ఇవ్వు తండ్రి. మరణం వరకు నా ప్రాణాన్ని నేను ప్రేమించలేదు కనుక, నీ కోసం నేను కష్టపడ్డాను కనుక, లోపలున్న రక్తం అంతా నీ కొరకు కష్టపడింది కనుక, ప్రాణాన్ని నీ కోసం నేను ఖర్చు చేశాను కనుక, ఇదిగో తండ్రి నాకు ఆ పరలోకం కావాలి, అక్కడున్న జీవం కావాలి, అక్కడున్న ప్రాణం నాకు కావాలి. ఆంతర్య పురుషుడుగా నేను అక్కడ ఆనందించాలి. మొదటి మనిషి అయిన ఆదాము చేసిన తప్పది యేసుక్రీస్తు సరిదిద్దినటువంటి తప్పది ప్రాణం ప్రేమించటం. ఆదాము ప్రాణం ప్రేమించలేదు, ప్రాణాన్ని ప్రేమించాడు. పైనున్న ప్రాణాన్ని ప్రేమించలేకపోయాడు, పైనున్న జీవాన్ని ప్రేమించలేకపోయాడు, క్రిందనున్న ప్రాణాన్ని ప్రేమించాడు ఆదాము. అందుకే శరీరానికి కావలసిన ఆహారాన్ని తిన్నాడు. దేవుని మాటను అతిక్రమించి అలాగని దేవుడు తినద్దనలేదు. ఆ చెట్టు వృక్షఫలం తప్ప, మంచి చెడ్డల తెలుగు నుంచి వృక్షఫలం తప్ప మిగిలిన వృక్షఫలాలన్నిటినీ తినమన్నాడు. అది మినిమం. మీ ప్రాణాన్ని కాపాడుకుంటూ దేవుని కోసం బ్రతకడం అంటే అదే. కానీ ఆదాముకు కావాల్సి వచ్చింది ఏంటో తెలుసా?
ఆదాము దృష్టి దేని మీద పడిందో తెలుసా? హవ్వ ఇచ్చిన ఆ వృక్ష ఫలం మీద. దేవుడు తినవద్దని చెప్పిన ఆ వృక్ష ఫలం మీదే ఆదాము హవ్వల యొక్క దృష్టి వెళ్ళిపోయిందండి. దాని వలన బ్రతుకుతారా వారు? దాని వలన బ్రతుకుతాం అనుకున్నారు. అపవాది చెప్పిన మాటకు మోసపోయారు. దీని వలన మీరు బ్రతుకుతారని అపవాది చెప్పింది, మీరు దేవతలైపోతారని అపవాది చెప్పింది, మీ కన్నులు తెరుగుపడతాయని చెప్పింది. దేవుడు మీరు చచ్చిపోతారని చెప్పాడు. ఇదిగో దేవుడు ఇప్పుడు అదే చెబుతున్నాడు. మరలా దేవుడు ఇప్పుడు అదే చెబుతున్నాడు మరలా మనుషులకు. ఏమని? ఈ ప్రాణమును మీరు దక్కించుకోవాలనుకుంటే చచ్చిపోతారు, మీరు క్రింది ఉన్న లోకానికి వెళ్ళిపోతారు. మీరు ఈ ప్రాణాన్ని దక్కించుకోవాలనుకోకండి, ఆ వృక్ష ఫలాన్ని తినాలి అనుకోకండి, లోకంలో ఉన్న ఆ వృక్ష ఫలాన్ని తినాలనుకోకండి. మీ ప్రాణాన్ని ద్వేషించండి. ఆ రోజు నిజంగా ఆదాము హవ్వలు ప్రాణాన్ని ద్వేషించి ఉంటే, భూమి మీద ఉన్న ప్రాణం మాకు కాదు, పరలోకంలో ఉన్న తండ్రితో ఉండే ప్రాణం కావాలని వారు ఆ రోజు ద్వేషించి ఉంటే, వారు పండు తినాలా చెప్పండి? వృక్ష ఫలాన్ని వారు ఆరగించాలా చెప్పండి? ఆరగించకూడదు. జానుడి పొట్ట కోసం ఏంటండి నేను దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించడం అనుకోవాలి? ఒక చిన్న వృక్ష ఫలం కోసం ఏంటంటే నేను దేవుని మాటను అతిక్రమించటం అనుకోవాలి. ఆదాము ఆ రోజు అనుకోవాలి, హవ్వ ఆ రోజు. కానీ లేదు, వారికి ప్రాణం మీద ఆశ లేదు. పరలోకంలో ఉండే జీవితం మీద వారికి ఆశ కోల్పోయారు వారు. అందుకే మొదటి మనిషి అయిన ఆదాము ఎలా మారిపోయాడో తెలుసా? రాయించిన మాటే చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. ఆదాము ఎలా అయిపోయాడు? ఆదాము ఎలా మారిపోయాడు? ఇదిగో లోకంలో నేడున్న మనుషులు వలె మారిపోయాడు. లోకంలో నేడున్న మనుషులు ఏం చేస్తున్నారు? ఎందుకు? జీవించు ప్రాణులు వీళ్ళందరూ. ప్రాణం మీద ఆశ కలిగి ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ప్రతి నిత్యం ప్రాణం మీద చాలా ప్రేమ కలిగి భ్రమ కలిగి ఈరోజు బ్రతుకుతున్నారు ఆదాము లాంటి మనుషులు. అందుకే ఏమని రాయించాడో తెలుసా? ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి. జీవించు ప్రాణి. ఆ తర్వాత 900 ఏళ్లకు దేవుడిచ్చిన ఆయుష్కాలం తీరగానే చచ్చిపోయాడు. చూసారా? ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి, ప్రాణం మీద ఆశ కలిగిన వాడు. అందుకే ఆ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు. మరి తరువాత వచ్చాడు చూడండి కడపటి ఆదాము, ఆయనే యేసుక్రీస్తు. ఆయన వచ్చి పూర్తిగా దేవుని యొక్క వాక్యాన్ని లోకానికి తేటతెల్లం చేశాడు. మీరు ప్రేమించవలసింది ప్రాణం కాదయ్యా, మీరు ఆలోచించవలసింది ప్రాణం గురించి కాదయ్యా, లోకంలో ఉన్న ప్రాణాధారముకు పంచభూతాలను గూర్చి కాదయ్యా, ప్రకృతిని గూర్చి కాదయ్యా, లోకంలో ఉన్న కంటికి కనిపించే వస్తువులను గురించి కాదయ్యా. అందుకే తరువాత వచ్చిన కడపటి ఆదాము ఏం చేశాడో చూడండి. మొదటి మనుషుడైన ఆదాము జీవించు ప్రాణి అయితే, కడపటి ఆదాము జీవింప చేయు ఆత్మ. ఆయన దేవుని కుమారుడు, ఆంతర్య పురుషుడు. ఆంతర్య పురుషుని మీద ఆలోచన కలిగిన వాడు. శరీరాన్ని ప్రాణాన్ని దేవుని కొరకు ఖర్చు చేసి పరిచారం చేసి తన ప్రాణం ఇచ్చి జీవింప చేసే ఆత్మగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ పరమార్థం మనిషికి అర్థమైతే ప్రాణమును ప్రేమించడు. అతి చిన్న జీవిత కాలంలో చిన్న ఎగ్జాంపుల్గా ఇచ్చిన ఈ ప్రాణాన్ని మనిషి ప్రేమించడు. దీనిని దేవుని కొరకు అంకితం చేస్తాడు, దీనిని దేవుని కొరకు ఖర్చు చేస్తాడు. ఏం చేసైనా నా ప్రాణాన్ని దేవునికి ఇచ్చి ఆ ప్రాణాన్ని నేను సంపాదించుకోవాలి దేవుని చేతి నుండి అని ఆలోచిస్తాడు. అలా కాని పక్షంలో ఈ చిన్ని ప్రాణాన్ని ప్రేమిస్తాడు, క్రింద ఉన్న లోకానికి వెళ్ళిపోతాడు, ఆ ప్రాణాన్ని కోల్పోతాడు. ప్రియమైన వారులారా, ఏది కావాలో మీరు నిర్ణయించుకోండి. తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు సాక్షాత్తు దేవుని కుమారులు, దేవుని భాగములు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. అందుకే ఎవరిలో నివసిస్తున్నాడు? ఎంతకీ మనలో నివసిస్తున్నాడు, మనముగా నివసిస్తున్నాడు. ఈ దేహంలో ఉన్నాడు. ఆయన ఈ దేహంలో ఉన్నాడు, దేవుని ఆత్మగా వచ్చాడు. అందుకే మట్టి బొమ్మ కదలికలు కలిగి ఉండటం, ఆలోచనలు చేయటం, పనులు చేయటం, జీవితాన్ని కలిగి ఉండటం, మాట్లాడటం, ఎన్నెన్నో కార్యక్రమాలు ఈరోజు జరిగించటం, ఇవన్నీ ఎందుకు అంటే ఆ గొప్ప శక్తి యొక్క భాగం ఈ మట్టి బొమ్మలో ఉండటం వల్ల. అందువల్లనే మనిషి అంత ఆధిక్యతలోనికి వచ్చాడు. ఒకవేళ ఈ సంగతిని ఎరుగక, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడన్న సంగతి ఎరుగక, ఏదో గాలికి పుట్టాము, గాలికి పెరిగాము, గాలికి చనిపోతాము అనుకుంటే, ఒకవేళ
ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను అన్నాడు చూడండి. తన కుమారుడైనా సరే, తనలోని భాగమైనా సరే, తనకివ్వబడిన ఆలయాన్ని పాడు చేస్తే, భూమి మీద ఉన్న బ్రతుకును చెడదీసుకుంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. కుమారుడైనా ఒకటే, సేవకుడైనా ఒకటే. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకోక బ్రతుకుతారో, ఎవరైతే దేవుని ఆలయమును పాడు చేస్తారో దేవుడు వారిని పాడు చేయను. ఈరోజు ప్రపంచంలో నేను చెప్పగలను, 99% మంది మనుషులు దేవుడిచ్చిన ఆలయాన్ని పాడు చేస్తున్నారు, దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేస్తున్నారు, దేవుడిచ్చిన ప్రాణాన్ని ప్రీతికరమైనదిగా ఎంచుకొని అసలు సిసలైన ప్రాణాన్ని కాదనుకుంటున్నారు. అలా చేయకూడదు. అది తెలివైన సంగతి కాదు, అది మంచి సంగతి కాదు. దేవుడు రాయించాడు, ఈ మాటలకు సమాజం విలువనివ్వలేదు. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. మనము ఈ ఆలయమును పాడు చేయకూడదు. లోనున్న ఆత్మ, పైనున్న దేహం యొక్క విలువేంటో, ఇవ్వబడిన ప్రాణం యొక్క విలువేంటో తెలుసుకొని ఈ ప్రాణమును, దేహమును దేవుని కొరకు అప్పగించేదిగా, అర్పించేదిగా ఎల్లప్పుడూ ఆలోచించాలి. అప్పుడు ఈ ఆత్మను దేవుని కుమారుడుగా తండ్రి స్వీకరిస్తాడు. ప్రియమైన వారులారా, దేహం అనేది దేవుని యొక్క ఆత్మను పరలోకానికి తీసుకుని వెళ్ళే ఒక సాధనం. దేహం అనేది, శరీరం అనేది ఒక ఆలయం వంటిది. దేవుని కుమారుడైన ఆత్మను భూమి మీద బ్రతికిన కాలమంతా దేవుని సేవలో ఉండి తిరిగి ఆయనున్న లోకానికి పంపించే ఒక ఆయుధం, ఒక సాధనం లాంటిది ఈ దేహం. ఈ దేహం యొక్క ఈ రహస్యం మనకు అర్థం కావాలి. దేహం యొక్క ఆరాధనలో మనం ఉండకూడదు, దేహం యొక్క సేవలో మనం ఉండకూడదు. దేహం చేత దేవునికి సేవ చేయించాలి. మనం దేహానికి మనం సేవ చేసే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేహానికి అనగా శరీరానికి మనం పూజ చేసే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఈ శరీరం చేత, ఈ దేహం చేత దేవునికి ఆరాధనలు చేసే, దేవునికి పూజలు చేసే పరిస్థితిని మనం కల్పించాలి ఈ భూ జీవిత కాలంలో. అప్పుడు మనం యోగ్యమైన పనిని చేసినట్టు. అందుకే అదే కొరింథీయులతో పౌలు మొదటి పత్రికలోని 6వ అధ్యాయం ఒకసారి చూడండి. దీనికి వివరణ ఇంకొంత చక్కగా ఇచ్చాడు, వ్రాయించాడు. 13 నుంచి, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనం చేయును. కడుపు గురించి, భోజన పదార్థాల గురించి, భూమి మీద అతి చిన్న వాటిని గురించి ఆలోచన చేయకండి, ఎందుకంటే ఈ రెండు నాశనం చేయబడతాయి. దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము జారత్వము నిమిత్తము కాదు. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు దేహాన్ని దేని గురించి అనుకుంటారో ముందే దేవుడికి తెలుసు, ముందే దేవునికి అర్థమైంది. దేహం అందంగా ఉండటం వల్ల ఈరోజు మనిషి తన ఆలోచనను ఎలా మలుచుకుంటాడో మీరు తెలుసు. మీరు ఒక్కసారి గమనించండి. దేహం అందంగా ఉంది, స్వరూపమైనటువంటి మంచి సొగసుతో ఉంది దేహం. వెంటనే మనిషి ఎలాంటి కోరికలతో మారిపోతాడో తెలుసా? నేను జారత్వం చేయాలి, నా శరీరాన్ని, నా అందాన్ని, నా యొక్క రూపాన్ని ఉపయోగించి ఈ లోకంలో నేను జారత్వం చేయాలని మనిషి అనుకుంటాడని ఆ దేహాన్ని ఇచ్చిన మాస్టర్ చెప్పాడు చూడండి. అదే ఈరోజు మన కళ్ళ ముందు జరుగుతుంది. అందంగా ఉన్నవారి కంటే అందంగా లేనివారు జారత్వం వైపు ఎక్కువ వెళ్ళలేరు. వారికి జారత్వం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉండదు. నిజంగా ఒక రకంగా అది వారికి బ్లెస్సింగ్. అందంగా లేనని చాలామంది ఒకవేళ బాధపడుతూ ఉండొచ్చు. నేను అందంగా పుట్టలేదేంటి, నా రూపం అందంగా లేదేంటి, ఫలానా వ్యక్తిలా, ఫలానా ఆమెలా నా రూపం ఉంటే, నా ఆకారం ఉంటే బాగుండేదిగా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. పొరపాటు. అది మీ ఎడల శాపం, అది మీకు ఒక శాపం. ఎందుకంటే జారత్వం చేసే అవకాశం ఎక్కువ. మీరు చేయకపోయినా ఎదుటివారు మిమ్మను జారత్వం చేయటానికి ప్రేరేపిస్తారు. ఒకవేళ మీరు ఒప్పకపోతే వారు బలాత్కరిస్తారు. ఈరోజు సమాజంలో జరిగేటువంటివన్నీ అవే. వార్తాపత్రికలో మనం చూసేవి, మీడియాలో మనం వినేవి అన్నీ అవే. రూపం సరిగ్గా లేకపోతే జారత్వం జరుగుతుందా చెప్పండి?
ఎవ్వరూ ఆమె జోలికి వెళ్ళరు, ఎవరు అతని జోలికి వెళ్ళరు. పైన రూపం బాగుండటం వల్ల, ఆకారం బాగుండటం వల్ల, అది కూడా కొద్ది సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకే. తర్వాత ఎవరైనా సరే ఒకలాగే ఉంటారు. ఐశ్వర్యరాయ్ కూడా 60 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? బామ్మలాగా ఉంటుందా? బామ్మలాగే ఉంటుంది తప్ప బొమ్మలా ఉండదు. అర్థమవుతుందా మీకు? ఏ హీరోయిన్ అయినా సరే చూడండి, కొన్ని పాత హీరోల ఫోటోలు తీసుకోండి. ఎస్వి రంగారావు ఫోటో చూడండి ఎలా ఉంటుందో, బట్ట బుర్రతో, ఏమంటే అన్నీ ఒళ్ళిపోయినట్టుగా, చర్మం అంతా ఒళ్ళిపోయినట్టుగా. మరి హీరో అతను. ఒక రంగనాథ్ ఫోటో చూడండి ఎలా ఉంటుందో, ఒకప్పుడు ఉన్న ఫోటో, ఇప్పుడు ఊరేసుకున్నప్పుడు ఫోటో. కొన్నాళ్ళకి మీ చిరంజీవి అలాగే అయిపోతాడు, కొన్నాళ్ళకి మీ పవన్ కళ్యాణ్ జుట్టు అలాగే అయిపోతుంది. స్టైలిష్ జుట్టు ఎలా అయిపోతుంది? పనిచేయదు. ప్రియమైన వారలారా, ఆకారాన్ని చూసి మోసపోకండి. ఇది కేవలం 20 సంవత్సరాలకు సంబంధించింది, జీవితం అంతా ఉండేది కాదు. అందుకే మీ దేహము జారత్వము మాత్రం కాదు, జారత్వం నిమిత్తం మాత్రం కాదంటున్నాడు. జారత్వం నిమిత్తం మాత్రం కాదు, మీకు ఇవ్వబడిన దేహం దేవుని నిమిత్తం, ప్రభు నిమిత్తం. ఒకవేళ మీరు సౌందర్యం లేక మీరు ఒకవేళ ఉంటే అది ఒక ఆశీర్వాదం, మీకు ఒక గొప్ప అవకాశం మీకు దేవుని కోసం బ్రతకటానికి. ఎందుకంటే మీకు ఆ సమస్య లేదక, దేవుని కోసం నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. దేవుని ఇష్టాన్ని నిరభ్యంతరంగా మీరు పూర్తి చేయొచ్చు. ఎవరు మీ జోలికి రారు, మీరు ఎవరి జోలికి వెళ్ళరు. అందుకేనండి దేహాన్ని గురించి మాట్లాడేటప్పుడు దేవుడు వెంటనే దేనిని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? జారత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. దేహం దగ్గర జరిగే ప్రమాదాన్ని గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, దేహం నిమిత్తం మీరు మంచి ఆలోచన కలిగి ఉండాలి. దేహము జారత్వము నిమిత్తము కాదు, దేహము జారత్వము నిమిత్తము కాదు. ప్రపంచం ఈ మాట వింటే ఎంతమంది మనుషులు తిరగాలి చెప్పండి ఈరోజు దేవుని మాట వైపు? ఎంతమంది మనుషులు దేహాన్ని దేవునికి భిన్నంగా వాడుతున్నారు చూడండి. జారత్వం నిమిత్తం కాదు, మరి దేని నిమిత్తం? నీకు ఇవ్వబడిన దేహం అందమైనదైనా, నీకు ఇవ్వబడిన దేహం అందం కానిదైనా, వికృత రూపం కలిగినదైనా ఎందు నిమిత్తం అంటే అది ప్రభువు నిమిత్తమే అంటున్నాడు. చూడండి, ప్రభువు నిమిత్తమే. నీ ప్రభువు, నీ లార్డ్, మీ దేవుని నిమిత్తం, మీ ప్రభువు నిమిత్తం మీకు శరీరం ఇవ్వబడింది, మీకు దేహం ఇవ్వబడింది. ఈ దేహాన్ని ఎప్పుడు మీరు చూసుకున్నా ఇది ప్రభువుది. ఈ చేతులు, ఈ కాలు, ఈ ముఖం, ఈ నోరు, ఈ గొంతు, ఈ నడక, ఈ జీవితం, ఈ బ్రతుకులో ప్రతీది ప్రభువుది 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 అనుకుంటూ మీరు ఉండాలి. అందుకే ఈ దేహము జారత్వం నిమిత్తం కాదు. ఒకవేళ జారత్వం జోలికి వెళితే అదేం చేస్తుంది మిమ్మల్ని? జారత్వం పెద్ద గిఫ్ట్ ఇస్తుంది మీకు, అదే ఎయిడ్స్. జారత్వం అనే దగ్గరికి మీరు వెళ్ళిపోతే అదేమైనా మిమ్మల్ని పెంచి పోషిస్తుందా? 4 కాలాల పాటు మిమ్మల్ని బ్రతకనిస్తుందా? భూమి మీద మీ ప్రాణాన్ని హరించేస్తుందా? లేదు, అది మిమ్మల్ని చంపేస్తుంది. అది మీ అంతు చూస్తుంది, మీ ప్రాణాన్ని నశింపజేస్తుంది. ఇక్కడున్న ప్రాణాన్ని అనుభవించలేరు, అక్కడున్న ప్రాణాన్ని కోల్పోతున్నారు. జారత్వమునకు మీరు దూరంగా వెళ్ళిపోండి, పారిపోండి అంటున్నాడు. అందుకే దేహము జారత్వం నిమిత్తము కాదు, కానీ దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. అందుకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి? యేసుక్రీస్తు వచ్చిన తర్వాత నేర్పించిన దానిలో ఎక్కువ శాతం దేహాన్ని ఎలా వినియోగించాలి, ప్రభువు దేహం నిమిత్తం వచ్చాడు. ప్రభువు రాకపోతే దేహాన్ని ఎలా వినియోగించాలో చాలామందికి అర్థం కాదు. అందుకే యేసుక్రీస్తు వచ్చి దేహాన్ని ఎలా వినియోగించాలి, శరీరాన్ని ఎలా వినియోగించాలి, ఎలా వాడాలి, దీనిని వినియోగించుకొని పరలోకాన్ని ఎలా పొందాలి, దీన్ని వినియోగించుకొని శాశ్వతమైన ప్రాణాన్ని ఎలా దక్కించుకోవాలి అన్నదానిని యేసుక్రీస్తు ఒక్కడే చెప్పగలిగాడు. అందుకే దేహము ప్రభువు నిమిత్తమే అన్నాడు, ప్రభువు దేహము నిమిత్తమే వచ్చాడంటున్నాడు. ఏమంటే ప్రభువు దేహం నిమిత్తం రావడం ఏంటో ఇప్పుడు మనం కొద్దిగా ఆలోచన చేయాలి. క్రిందకి రండి. క్రింది వచనాలలో మనం చూస్తే 14వ వచనం, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ప్రభువును దేవుడు లేపెను అంటే తిరిగి రెండవ జీవితాన్ని, తిరిగి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. ప్రాణాన్ని దేవుని కొరకు యేసుక్రీస్తు పెట్టాడు గనుక, ఇచ్చాడు గనుక, తిరిగి ఆ నిత్యత్వానికి సంబంధించిన, శాశ్వత్వానికి సంబంధించిన ప్రాణమును యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు దేవుడు. దేవుడు యేసును లేపెను, ప్రభువును లేపెను, మిమ్మును కూడా, మనలను కూడా తన శక్తి వలన
లేపును. మీరు కూడా ప్రభువులాగే మీ ప్రాణాలను దేవునికి ఇవ్వండి, మీ దేహాన్ని దేవునికి ఇవ్వండి, మిమ్మును కూడా దేవుడు లేపుతాడు. ఇప్పుడు 15వ వచనం చూడండి. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరొక సంగతి, మరొక మంచి విషయం ఏంటంటే, క్రీస్తునకు మనము అవయవములు, క్రీస్తు దేహమునకు మనము అవయవములు అంటున్నాడు. ఒక్కొక్క దేహం క్రీస్తుకు అవయవం. అలా క్రీస్తు దేహం పరిపూర్ణం చేయబడుతుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి బ్రతికినది చాలా తక్కువ సంవత్సరాలు, ఆయన చేసినది చాలా తక్కువ పని, పరిపూర్ణం చేసిన పని. కానీ ఇంకా చాలా పని మిగిలిపోయింది. ఆయన విషయమై ఆయన పరిపూర్ణం చేశాడు, ఆయన లెక్కలలో ఆయన పని పూర్తి చేశాడు. కానీ ఇంకా చాలా పని మిగిలిపోయింది. ఆయన దేహము ద్వారా జరగవలసిన పని ఇంకా మిగిలిపోయింది భూమి మీద. ఎంతోమందిని రక్షించాలి. ఆయన వచ్చినప్పుడు బ్రతికిన వారు చాలామంది, ఆయన మాటలు విన్నవారు కొద్దిమంది. వారు విన్నారు, రక్షణ పొందారు, ఆయన పని ఆయన పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. దేవుడు యేసుక్రీస్తుని తిరిగి లేపాడు. కానీ యేసు యొక్క ఆలోచన ఏంటంటే, నేను అనేక మందికి వాక్యం చెప్పాలి, నా దేహం తరతరాలు పనిచేయాలి. అలా అయితే భూమి మీద ఉన్న వారందరినీ నా అవయవాలుగా మార్చుకుంటాను, నేను వారి దేహాలను నా అవయవాలుగా మార్చుకుంటాను. అప్పుడు నా పని భూమి మీద జరుగుతుంది. నేను వెళ్ళిపోయినా జరుగుతుంది, దేవుడు నన్ను లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయినా భూమి మీద నా పని, దేవుని పని జరగాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? ఎంత చక్కగా ఆలోచించాడంటే, మనకు పరలోకాన్ని ఇవ్వటానికి, మన చేత దేవుని పనిని చేయించటానికి. అలాగే ప్రభువు కూడా తరతరాలు భూమి మీద మనుషులు ఎంతకాలం అయితే బ్రతుకుతారో, ఈ ప్రణాళిక ఎంతకాలం వరకు అయితే ఉంటుందో అంతకాలము, భూమి నిలిచినంతకాలము భూమి మీద క్రీస్తు మాటలు ప్రకటింపబడాలి, క్రీస్తు పని జరగాలి. అందువలన ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే, మీ దేహములన్నీ నాకు అవయవములుగా మారిపోవాలి. అంటే మనలో మన దేహం క్రీస్తుకు ఒక చెయ్యి అయిపోవాలి, మనలో ఒక దేహం యేసుక్రీస్తుకు నాలుక అయిపోవాలి, యేసుక్రీస్తు నడిచే పాదములు అయిపోవాలి. బాగా అర్థం చేసుకోవాలి మీరు దీనిని. ఆయన కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి. ఏది? ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను క్రీస్తుకు ఒక అవయవంగా ఎలా పనిచేస్తున్నాను? ఏ అవయవంగా పనిచేస్తున్నాను అసలు? నేను క్రీస్తుకు మాటనిచ్చానా? క్రీస్తు కొరకు నేను నడిచానా? క్రీస్తు కొరకు పని చేశానా? క్రీస్తు కొరకు ఏదైనా కార్యక్రమం చేశానా? సొంత కార్యమును చేసుకుంటున్నానా? క్రీస్తు కార్యములలో ఉన్నానా? మన దేహములు ఎందు నిమిత్తం అంటే ప్రభువు నిమిత్తము, ప్రభువు మన నిమిత్తము. అందుకే మీరందరూ క్రీస్తుకు అవయవములు కావాలి అన్నాడు. చూడండి ఆ మాటలో ఎంత చక్కగా వ్రాయించాడు చూడండి. ఆయన 15వ వచనంలో, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొనిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అందువలన ప్రభువుతో కలుసుకొనిన వాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. మీరు క్రీస్తుతో ఏకాత్మై ఉండాలంటే, యేసుక్రీస్తుకు కలిగిన ఘనత, ఆధిక్యత మీకు కలగాలంటే, మీ దేహాన్ని క్రీస్తుకు అవయవంగా మలచండి. అప్పుడు యేసుక్రీస్తును ఎలాగైతే తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడో, అలాగే మీరు వెళ్ళిపోతారు, అలాగే నేను వెళ్ళిపోవాలి. క్రీస్తుకు దేహమై, క్రీస్తుకు అవయవమై ఉండిపోవాలి మనం అందరం. మన దేహం క్రీస్తుకు అవయవమై పనిచేయాలి. అది మనం వచ్చినందుకు మన యొక్క దేహం యొక్క విధి అదే, చేయవలసినటువంటి కార్యక్రమం అదే, పరమార్థం అదే. మన దేహం యొక్క పరమార్థం ఏంటంటే, మన దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తుకు అవయవం అవ్వాలి. క్రీస్తుకు అవయవంగా మారితే ఒక పార్ట్ అవ్వాలి, ఒక అంగం అయిపోవాలి మనం. అప్పుడు దేవుడు మనలను లేపుతాడు. అప్పుడు తన శక్తితో మనం మరణించిన మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం, మన ప్రాణాన్ని మనం దక్కించుకుంటాం. ఇది దేహాన్ని ఇవ్వటంలో ఆయన ఉద్దేశం. శరీరం ఎందుకు అంటే, క్రీస్తు అవయవాలలో ఒక అవయవంగా మన దేహం మారిపోవాలి, అందుకు ఇచ్చాడు దేహాన్ని. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు?
అపోస్తలుడైన పౌలు ఎలా ఆలోచిస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు పడినటువంటి శ్రమ, యేసుక్రీస్తు పడిన కష్టం, వీటిలో క్రీస్తు కొంత విడిచిపెట్టాడు. ఆయన వరకు, ఆయన శరీరానికి సంబంధించి, ఆయన బ్రతుకుకు సంబంధించి ఆయన పరిపూర్ణం చేశాడు. అందుకే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణం చేయబడింది అన్నాడు యోహాను సువార్త 17:4 అయితే సంఘమును ఆయన శరీరము ద్వారా భూమి మీద పరిపూర్ణంగా వాక్యం నెరవేర్చడానికి, ప్రకటించడానికి ఆయన ఏమంటున్నాడంటే, పౌలు ఏమంటున్నాడో చూడండి. పౌలు యొక్క మాటలు చూడండి. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నేను పూర్తి చేయాలి, కేఫా వంతు కేఫా పూర్తి చేయాలి, యాకోబు వంతు యాకోబు పూర్తి చేయాలి, మణికుమార్ వంతు మణికుమార్ పూర్తి చేయాలి, డేవిడ్ వంతు డేవిడ్ పూర్తి చేయాలి, అందరూ పూర్తి చేయాలి. మీ వంతు మీకు ఉండిపోయింది, మీ వంతు మీకుంది. మీ వంతు మీరు పూర్తి చేస్తే మీరు క్రీస్తులా పరలోకానికి వెళ్ళిపోతారు. చూసారా, అపోస్తలుడైన పౌలు అదే భావంతో పనిచేశాడు. ప్రారంభ శతాబ్దంలో మొదటి 100 ఏళ్లలో బ్రతికిన పౌలు అదే ఉద్దేశంతో ఉన్నాడు. దేవుడు దానినే వ్రాయించాడు. ఇది దేవుని మనసులో ఉన్న భావం. మీరు కొత్తగా ఏమీ చేయలేరు, మీరు కొత్తగా ఏమీ ప్రకటించలేరు. ఎందుకంటే దేవుని జ్ఞానం దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వగలరు చెప్పండి. అందుకే దేవుని దగ్గర నేర్చుకున్న మనం క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు మనం పూర్తి చేస్తున్నాం. అంటే నిజంగా యేసుక్రీస్తు ఇప్పుడున్న కాలంలో బ్రతికితే యేసు ఇదే కార్యం చేయాలన్నమాట. లేడు గనక ఆయన పని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనం చేస్తున్నాం. క్రీస్తు బ్రతికి ఉంటే ఒకవేళ క్రీస్తు ఇదే పని చేయాలి, ఇదే పనుల్లో ఉండాలి ఆయన. ఎందుకంటే వాక్యం ప్రకటింప చేయటం, వాక్యాన్ని పరిశోధింప చేయటం, వాక్యానికి అనుకూలంగా ప్రజలను ఆలోచింప చేయటం, వారందరినీ నిత్య జీవానికి నడిపించటం, వెలుగును ప్రసరింప చేయటం, పరలోకానికి దగ్గర చేయటం, దేవుని రాజ్య సంగతులు చెప్పటం. క్రీస్తు ఉంటే ఇదే చేశాడు. ఇది ఇప్పుడు క్రీస్తు విషయంలో, క్రీస్తు యొక్క పని విషయంలో మనం కూడా ఇదే పనిని కలిగి ఉన్నాం కనుక ఆయన పడిన పాటలలో కొదువైన వాటి యందు మనం పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు పూర్తి చెయ్యాలి. అందుకే ఆ మాట మరలా చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు యందు సంతోషిస్తున్నాను, ఎందుకంటే ఈ దేహాన్ని ఎందు కొరకు వాడాలో అందుకొరకే నేను వాడుతున్నాను అంటున్నాడు పౌలు. సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తున్నాను, నేను వాటిని పూర్తి చేస్తున్నాను. ప్రియమైన వారలారా, మీ దేహాన్ని యేసుక్రీస్తు శరీరంలో ఒక అవయవంగా మలచండి. మీరు ఒక అవయవంగా తయారు చేయండి, ఒక అవయవంగా అందులో చేర్చండి, క్రీస్తు దేహంలో చేర్చండి. అప్పుడు క్రీస్తు తాను పడినటువంటి ఆ కష్టాలు, తాను చేసినటువంటి ఆ కార్యక్రమాలు, అందులో కొన్నిటిని మీకు ఇస్తాడు. మీరు వాటిని చేయాలి. అప్పుడు క్రీస్తు వలె మీరు కూడా పరలోకమందున తండ్రికి గొప్ప కుమారులు కావాలి. మీ యందు తండ్రి అనే దేవుడు సంతోషించాలి, ఆనందపడాలి. అప్పుడు మీ ప్రాణమును మీరు రక్షించుకుంటారు, మీ ప్రాణం మీరు రక్షించుకుంటారు. మన ప్రాణం మనం రక్షించుకొనకపోతే, ఇంత మాటలు మనం విన్న తర్వాత కూడా, ఇంత జ్ఞానం మనకు తెలిసిన తర్వాత కూడా, ఇంత లోతుకు వెళ్ళి మనం పరిశోధన చేసిన తర్వాత కూడా మన ప్రాణం మనం రక్షించుకోకపోతే మనం చాలా దురదృష్టవంతులం అవుతాం. మన ప్రాణం మనం రక్షించుకోవాలి. బాకానాదం విని తన ప్రాణం రక్షించుకున్నవాడు గొప్పవాడు, ధన్యుడు అన్నాడు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో తన మాటను రాయిస్తూ. చివరిగా ఈ పాఠానికి ముగింపుగా ఆ మాటను కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ యెహెజ్కేలు గ్రంథం 33:5 బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎవడు వీడు? బాకానాదం వినిపించింది, వీధుల్లో, పట్టణాలలో, గ్రామాలలో అనౌన్స్మెంట్ చేశారు, నిత్యజీవ పరిశోధన అన్నారు. బాకానాదం వినిపించింది, బుల్లితెరలోంచి వినిపించింది అందరికీ. అది బాకానాదమే. అందులో స్పీకర్ ఉందా? మీ బుల్లితెరలో స్పీకర్ ఉంది, టీవీలో స్పీకర్, అది బాకానాదమే. బాకానాదము విని జాగ్రత్త పడనివాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇక తర్వాత వాడు మాట్లాడడానికి లేదు. పరలోకంలో, ఆ నిత్య జీవంలో ఆ ప్రాణాన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు తండ్రి అని ఒకవేళ అడిగితే తండ్రి ఇచ్చే సమాధానం వ్రాయబడిన లేఖనమే. బాకానాదం విని కూడా నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేదు, నిత్య జీవ పరిశోధనకు నువ్వు వెళ్ళలేదు. ఆ సమయంలో నువ్వు తీరిక గడిపావు, ఆ సమయంలో నువ్వు పండుగ వాతావరణంలో ఉన్నావు, ఆ సమయంలో నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు,
ఆ సమయంలో దేహాన్ని ఎందుకు ఖర్చు చేయాలో నీకు తెలియకపోయింది. నా గ్రంథంలో ఉన్న మాటలు నీకు చెప్పేవారు ఎవరు లేరు లోకంలో. ఉన్నారా? లోకంలో దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్పేవారు ఉన్నారా? తమ స్వార్థం కోసం అనేక మందిని, ప్రజలను, మనుషులను వినియోగించుకునేవారు ఉన్నారా? అందుకే దేవుడు అన్నాడు, బాకానాదం వినిపిస్తుంది, అది ఒక్కసారి వినిపిస్తుంది సంవత్సరానికి. ఈ బాకానాదం విని కూడా తన ప్రాణమును రక్షించుకొనివాడు, జాగ్రత్త పడనివాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనుడు. మీరందరూ జాగ్రత్త పడ్డారు కనుక ఇంటిని వదిలేశారు, బంధువులను వదిలేశారు, పండుగలు వదిలేశారు, అన్నీ విడిచిపెట్టేశారు, ఇక్కడికి వచ్చేసారు. జాగ్రత్త పడ్డారు మీరు. ఇప్పుడు తరువాత స్టెప్ ఏంటన్నమాట? మీ ప్రాణం రక్షించుకోవడమే. చాలా సులభంగా మీరు రక్షించుకుంటున్నారు ప్రాణాన్ని. తూర్పు నుండి పడమట నుంచి వచ్చి అనేక మంది దేవుని రాజ్యంలో చేర్చబడుదురు అన్నాడు. ఇదిగో దానికి సాక్ష్యం మనమే, దానికి ఆధారం మనమే. జాగ్రత్త పడ్డాం మనం, దేవునికి తలదించాం మనం, దేవునికి లోబడ్డాం మనం, అనేక కష్టాలను ఓర్చుకొని ఇక్కడికి వచ్చాం మనం. అందుకే పరిశోధించాలి, మన ప్రాణాన్ని మనం దక్కించుకోవాలి. పరలోకంలో ఉన్న ఆ ప్రాణాన్ని మనం దక్కించుకోవాలి. ఈ ప్రాణాన్ని వినియోగించాలి, ఈ దేహాన్ని వినియోగించాలి. క్రీస్తు యొక్క దేహానికి ఒక అవయవంగా దీనిని మార్చాలి.